నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 129వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. నమస్తే గిరిధర్జీ, ఈ వారం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా ఉన్నాయి. అందులో స్ట్రాటజికల్లీ చాలా కీలకమైన, అంటే కొత్త పరిణామాలకు దారితీసే సంఘటనలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్ తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, ఇంకో కొత్త వార్కి సంకేతమా అనే కోణంలోకి వెళ్ళేవి, అండ్ ఈవెన్ పాకిస్తాన్లోని పరిణామాలు కావచ్చు, అండ్ భారత ప్రభుత్వం జయశంకర్ గారు, ముఖ్యంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారి రష్యా పర్యటన, ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. ఇవి రానున్న రోజుల్లో నాకు తెలిసి ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు వీటి గురించి మనం మాట్లాడుతూనే ఉంటామేమో అనిపించే అంశాలు ఈ వారంలో ఉన్నాయి. వాటి గురించి చర్చలోకి వెళదాం. అండ్ ఈ చర్చలోకి వెళ్లే ముందు ఫస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ఎట్ ద సేమ్ టైం 10 మందికి షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం నేషనలిస్ట్ హబ్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూవర్స్, గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్ లేదా నేషనలిస్ట్ హబ్లో వస్తున్న అనేక కార్యక్రమాలు, అనేక వీడియోలు, ఇవన్నీ కూడా 10 మందికి చేరవేసే ప్రయత్నం చేయడం వల్ల జాతీయవాదాన్ని తెలుగునాట పెంపొందించడానికి వీలు కల్పించిన వాళ్ళం అవుతాము. ముఖ్యంగా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలకు సంబంధించి ఒక ఇన్డెప్త్ అనాలిసిస్తో కూడినటువంటి వీడియోల్ని మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అండ్ ఈ వారం మనం 129వ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు 128వ ఎపిసోడ్లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని ర్యాండమ్గా పిక్ చేయడం జరిగింది. వాటిని చూద్దాం. సో చూసారు కదా, అది 128వ ఎపిసోడ్లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని మనం స్క్రీన్ పైన చూడడం జరిగింది. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్ళిపోదాం. సార్, ఫస్ట్ పాజిటివ్ అంశంగా కనబడుతున్నది ఖతార్కి సంబంధించిన విషయం. ఖతార్లో మన భారత నావికా దళాలో పనిచేసినటువంటి ఆఫీసర్స్ 8 మంది అక్కడ నిర్బంధించబడము. దీని గురించి మనం గ్లోబల్ రౌండప్లో చాలా రోజుల నుంచి చర్చిస్తూ ఉన్నాము. వాళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేస్తూ అక్కడి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడము, ఇవన్నీ మనకు తెలిసినవే. భారతదేశం దౌత్యపరంగా చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమైనట్టుగా కనబడుతోంది. ఈ వారంలో ఒక కీలక వెసులుబాటు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే 8 మంది అధికారులపైన వేసినటువంటి ఉరిశిక్ష ఉత్తర్వుల్ని నిలిపివేసింది. అండ్ ఉరిశిక్షని రద్దు చేసింది, నిలిపివేసింది. బట్ జైలు శిక్ష కొనసాగుతుంది. ఇది నిజంగా గొప్ప కీలకమైనటువంటి ఒక విజయంగానే మనం భావించాలి దౌత్యపరంగా. దీని వెనకాల ఉన్న అంశాల గురించి ఒకసారి చెప్తారా? నిజంగా ఇది మన భారత దౌత్య శక్తికి ఒక నిదర్శనంగా మనం భావించాలి. ఖతార్లో 8 మందికి ఉరిశిక్ష వేసినా కానీ వాళ్ళని ఉరి నుంచి తప్పించగలిగాం మనం. కాబట్టి చిన్న విజయం కాదు, చాలా పెద్ద విజయం కానీ భావించాలి మనం. సరే, ప్రస్తుతానికి వాళ్ళకి ఇంకా జైల్ టర్మ్స్ ఉన్నాయి. ఎవరికి ఎన్ని సంవత్సరాల జైల్ టర్మ్స్ ఇష్యూ చేశారన్నది ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే రివైజ్డ్ కోర్ట్ ఆర్డర్ ఇంకా రావాలి, వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు. బహుశా కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 20 సంవత్సరాల దాకా కూడా శిక్ష పడవచ్చు అని అంటున్నారు, పెద్దలు చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఏ ఫైనల్ జడ్జిమెంట్ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఏదేమైనా కానీ కూడా ఇది మనం చాలా సీరియస్గా దౌత్యపరంగా ఒక సైలెంట్గా బట్ చాలా ఫర్మ్గా మనము నయానా భయానా 2 విధాలా దీన్ని హ్యాండిల్ చేసాం. మనం భయానా ఎలా చేసాం? మనం ఖతార్ ఎయిర్వేస్ మీద మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. ఖతార్ ఎయిర్వేస్ని కన్నా భారతదేశంలో మనం బ్యాన్ చేశామంటే వాళ్ళ గణనీయంగా వాళ్ళ మొత్తం మార్కెట్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ దేశంలో ఈరోజు రమారమి కొన్ని లక్షల మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళే కాదు, దాన్ని ట్రాన్సిట్ రూట్గా వాడుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యూరోప్కి వెళ్ళాలన్నా, ఆఫ్రికాకి వెళ్ళాలన్నా, లేదా ఇతరత్ర ఇరాన్ లాంటి దేశాలకు వెళ్ళాలన్నా, టర్కీకి వెళ్ళాలన్నా వాళ్ళు ఖతార్ ఎయిర్వేస్లో వెళ్ళి ఖతార్ నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉంటారు. ట్రాన్సిట్ హబ్గా అది మొత్తం దెబ్బతినిపోతుంది. సో అప్పుడేమవుతుందంటే గణనీయంగా వాళ్ళ ట్రాఫిక్ పడిపోతుంది. అలాగే యూరోప్ నుంచి భారతదేశానికి వచ్చే ట్రాఫిక్ కూడా ఖతార్లో రావడం మానేస్తారు. వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. అలాగే మనకు ఉన్నటువంటి లీవర్స్లో ఇంకేముందంటే వాళ్ళకు ఆహార ధాన్యం మనం సప్లై చేయడం మానేయచ్చు. వాళ్ళకి దేశంలో ఏం పండదు, అన్ని బయట నుంచి కొనుక్కోవాల్సిందే. భారతదేశం నుంచే వాళ్ళు బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, పండ్లు కావచ్చు, చాలా పెద్ద మోతాదును మన దగ్గర కొనుక్కుంటారు. అది మనం నిలిపివేయచ్చు వాళ్ళ దగ్గర. కాబట్టి ఇటువంటి మన దగ్గర చాలా లీవర్స్ ఉన్నాయి. సో ఇటువంటి లీవర్స్ మేము వాడుకోగలము అని చెప్పి వాళ్ళకు ఒక సందేశం పంపించాము.
పాజిటివ్గా కూడా మనం ఏం చేసామంటే వాళ్లకు ఏదో అవమానం కాకుండా వీళ్ళని వదిలిపెట్టండి అని మనం రిక్వెస్ట్ చేసినట్లే చెప్పాము. వాళ్ళ మిత్రులైనటువంటి దేశాలతో కూడా చెప్పించాం మనం. బహుశా యూరోప్లో కావచ్చు, లేదా గల్ఫ్లో కావచ్చు, అలాగే అమెరికా కావచ్చు, వీళ్ళందరూ కూడాను వాళ్ళ మీద కూడా మనం ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ ఉరి ఆపండి అని మనం చెప్పడం జరిగింది. ఫైనల్గా COP28లో దుబాయ్లో మోదీ గారు స్వయాన వాళ్ళ ఖతారీ ఎమీర్ని కలవడం మనం చూసాం. మనం కలిసిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో ఎక్కడా కూడాను ఈ విషయం చర్చించినట్టు ఎవరూ చెప్పలేదు. ఏం చెప్పారంటే మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి మైత్రిని పెంచే దిశగా పనిచేయాలని చెప్పి ఇది రెండు దేశాలు నిర్ణయించుకున్నాయని మాత్రమే చెప్పి వదిలేశారు అక్కడ. కానీ తప్పకుండా అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో చర్చ జరిగి ఉంది. ఆయన ఎమీర్ బహుశా మోదీ గారికి ఆశ్వాసన ఇచ్చారు, వాళ్ళని మేము చంపబోము అని చెప్పారు. కాకపోతే ఆయన పుట్టినరోజు చాలామంది ఖైదీలకు ఆయన శిక్షని మినహాయించడమో, వాళ్ళని మాఫీ చేయడమో, వాళ్ళని క్షమాభిక్ష పెట్టడమో ఇలాంటివి చేస్తుంటాడు ప్రతి సంవత్సరం ఆయన. కాబట్టి ఆ రోజు దాకా వేచి ఉండండి అని చెప్పినట్లు మనకు సూచన వచ్చింది. ఓకే, అందుకనే హరికుమార్ గారు మన నేవీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, లేదా రిటైర్ అయినటువంటి చాలామంది నేవీ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా మనకి ఏం చెప్పారంటే వాళ్ళని ఉరి తీసే సమస్య లేదు, వాళ్ళని ఉరి తీయరు, వాళ్ళని కాపాడి తీరుతాము అని చెప్పి వాళ్ళు ఘంటాబద్ధంగా కొన్ని 2-3 నెలలుగా చెప్తున్నారు. వాళ్ళు దాని వెనకాల ఇదే మోదీ గారి యొక్క దౌత్య విజయమే మనం గ్రహించాలి. జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు బ్యాక్ రూమ్లో బ్యాక్ ఎండ్ నుంచి చాలా దీన్ని ఒక పకడ్బందీగా ఈ వంత చేసిన తర్వాతనే ఖతార్కి మెసేజ్ వెళ్ళింది. నయానో భయానో మేము రెండింటికి సిద్ధంగా ఉన్నాం. మైత్రి పెంపొందించిన దిశగా మీరు ప్రవర్తిస్తారా, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు వీళ్ళని చంపే దిశగానే మీరు వెళ్తారా, మేము వేరే మాకు చేయవలసిన లివర్స్ మాకున్నాయని రెండూ చెప్పడం జరిగింది. దాంతో ఖతార్ 2 మెట్లు దిగి వచ్చి ప్రస్తుతానికి ఉరి శిక్ష అన్నది తీసేశారు. ఓకే, ఉరి మాత్రం పడదు. జైల్ టర్మ్స్ ఇచ్చారు. సరే చూద్దాం, ఒక కొన్ని నెలల తర్వాత మెల్లిగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంత లోపల ఏం చేసాం, వాళ్ళతో యాక్సెస్ వచ్చింది. మన దౌత్య సిబ్బంది వెళ్ళి వాళ్ళని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళ కుటుంబాలతో మాట్లాడేటువంటి వెసులుబాటు కలిగించాము. అలాగే మనం గ్లోబల్ రౌండప్ కూడా చర్చించుకున్నాం. 2 నెలల క్రితం వాళ్ళని సాలిటరీ కన్ఫైన్మెంట్ నుంచి బయటికి తీసుకొచ్చారు. కొద్దిగా జైల్లో స్వేచ్ఛగా తిరగచ్చు, ఒక రూమ్లో 2-3 ఉండే దిశగా వాళ్ళకు కొంత వెసులుబాటు కలిగించారు. ఏదో ఆటలు ఆడుకోవచ్చు, ఇటువంటివి కొంత వాళ్ళకు ఊరట కలిగించే దిశగా మనం పావులు కలిపాం. మనం క్రమేపీ వాళ్ళని కంప్లీట్గా ఈ కేసు నుంచి బయటికి తీసుకొచ్చి భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తాము. పెద్ద 9 PM లేదా ప్రైమ్ టైం అనౌన్స్మెంట్స్ చేయకుండా క్వైట్గా డిప్లొమసీ చేస్తున్నాము. క్వైట్ బట్ ఫర్మ్ డిప్లొమసీ మనం చేస్తున్నాం. పర్ఫెక్ట్, రైట్ సార్. ఇక ఇంకొంచెం డిప్లొమసీ నుంచి ఇంకొంచెం ముందుకు వెళదాం. ఎస్ జయశంకర్ గారి రష్యా పర్యటన గురించి డిస్కస్ చేద్దాం. ఇది అద్భుతమైన పాజిటివ్ అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. 5 రోజుల రష్యా పర్యటనలో భాగంగా ఎస్ జయశంకర్ చాలా అంటే ఇప్పటి వరకు రష్యా అధినేత పుతిన్ ఆ దేశ అధ్యక్షుడిని కాకుండా నెక్స్ట్ లేయర్లో ఉండే మంత్రుల్ని కానీ వాళ్ళని ఎవరిని కూడా కలవలేదు అని చెప్తున్నారు. ఫస్ట్ టైం జయశంకర్ గారితో కలవడం, అండ్ అందులోనూ టేబుల్ పైన డైరెక్ట్గా కూర్చున్న విజువల్ వచ్చింది. మామూలుగా అయితే ఇదివరకు ద్వైపాక్షిక చర్చలు ఇట్లాంటివో కనబడుతుంటాయి కానీ బట్ ఇక్కడ డైరెక్ట్గానే కూర్చొని అందరూ రష్యాకు సంబంధించినటువంటి ప్రభుత్వ విభాగాల్లోని కీలకమైన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో కీలకమైనటువంటి హీరోల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మధ్య కూర్చొని జయశంకర్ గారు తన మాటలు చెప్పిన ఒక వీడియో వచ్చింది. అండ్ అంతేకాదు ఈ పర్యటనతోటి చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఒక చర్చ కూడా మొదలైంది. సరే, ఒక దేశాన్ని నుంచి ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు ఇంకో దేశానికి వెళ్ళారు అని అంటే ఏదో ఆ 2 దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు ఇంకోటో ఇట్లాంటివో ఉంటాయని అనుకుంటారు. కానీ అంతకు మించి నాకు మీరు చెప్పినవి నాకు ఇంకా సర్ప్రైజింగ్గా ఉన్నాయి. సో ఐ వాంట్ టు ప్లీజ్ ఇది ప్రేక్షకులకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది. మీ అంచనాలు, మీ అభిప్రాయాలు, మీ విశ్లేషణ ఏంటి? అసలు ఈ రష్యా పర్యటన, ఈ టైంలో జరిగిన ఈ పర్యటనకున్న ప్రాధాన్యత ఏంటి? బయట ప్రజలకు చెప్తున్నటువంటి ఈ పర్యటనలో జరిగినటువంటి విశేషాలు ఒక ఎత్తు, ప్రజలకు చెప్పకుండా వెనకాల జరుగుతున్నటువంటి విశేషాలు రెండవ ఎత్తు. మొదటి ఎత్తు గురించి మాట్లాడదాం మనం. మొదటి విషయం ఏంటంటే మనకు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ ఏదైతే ఉందో, ఇరాన్ గుండా మాస్కోకి వెళ్ళేటువంటి ఏదైతే కారిడోర్ ఉందో దాన్ని పటిష్టం చేసే దిశగా దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అజర్బైజాన్ ప్రాంతంలో కొంత ప్రస్తుతానికి మనకి ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కొంత రైల్వే ట్రాక్లు వేయాలి, రోడ్లు కొంత మరమ్మతులు చేయాలి, ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించి దీన్ని పటిష్టం చేసే దిశగా చర్చలు జరిగినాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో గొడవలు అవుతున్నాయి, హమాస్ ఇజ్రాయెల్ గొడవలు అవుతున్నాయి. కాబట్టి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే G20లో అనౌన్స్ చేశామో అది ఆ యుద్ధం పరిష్కారం అయ్యేంత వరకు మనం ఏం చేయలేం దాన్ని.
ఇంకా మిగతా ఆల్టర్నేటివ్ రెడ్ సీ గుండా వెళ్ళాలి. రెడ్ సీ గుండా ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడ చాలా భయంకరంగా ట్రాఫిక్ ఉంది అక్కడ. పైపెచ్చి ఇప్పుడు హౌతీల అటాక్స్ తోటి అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకు. కాబట్టి నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ అనేది వీళ్ళందరినీ బైపాస్ చేస్తాం. అలాగే మనకు చాలా కీలకంగా పాకిస్తాన్ని బైపాస్ చేస్తాం. పాకిస్తాన్ మన గిల్గిట్ బాల్తిస్తాన్ వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మనము సెంట్రల్ ఏషియన్ యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం. ఈ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్లో పాకిస్తాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి మనం సెంట్రల్ ఏషియన్ యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి దాని గురించి కీలకంగా చర్చలు జరిగినాయి. రెండవ విషయం ఏంటంటే డిఫెన్స్ ఇష్యూస్ సంబంధించి, మన రక్షణ రంగానికి సంబంధించి ఇద్దరు కలిసికట్టుగా చాలా ప్రయోగాలు చేద్దాము, దీని మీద రీసెర్చ్ చేద్దామని ఒప్పుకున్నారు. ఒప్పందాలు జరిగినాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో, బ్రహ్మపుత్ర, మాస్కో 2 నదుల యొక్క పేర్లతోటి పెట్టినటువంటి అస్త్రం. నిజంగా ఆ అస్త్రానికి ఈరోజు మన ఆసియా ఖండంలో తిరుగులేదు. ఎందుకంటే చైనా దేనికైనా భయపడుతుందంటే బ్రహ్మోస్కి మాత్రమే భయపడుతుంది. అటువంటి అస్త్రాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున మనం ఆవిష్కరిద్దాము, ఇద్దరు కలిసి రీసెర్చ్ చేద్దామని చెప్పి రష్యా చెప్పడం, దానికి భారతదేశం కూడా సుముఖత వ్యక్తపరచడము, దీని గురించి కొన్ని ఒప్పందాలు జరిగినాయి. చూద్దాం, కొన్ని అంశాల్లో ఇద్దరు కలిసి రీసెర్చ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ట్రేడ్, ఈరోజు రష్యాతోటి మనకు $50 బిలియన్ ట్రేడ్ ఈరోజు ఉన్నది. దాంట్లో ఆఫ్ కోర్స్ చాలా మేరకు మాత్రం రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నటువంటివే ఉన్నాయి. మనం వాళ్ళకి అమ్మేది చాలా తక్కువ ఉన్నది. వాళ్ళ దగ్గర చమురు కొంటున్నాము, వాళ్ళ దగ్గర ఫర్టిలైజర్కి సంబంధించినటువంటి కెమికల్స్ కొంటున్నాము, ఆయుధ సామాగ్రి కొనుక్కుంటున్నాము. కాబట్టి వాళ్ళ దగ్గర మనం కొనుక్కునేది ఎక్కువ ఉన్నది, వాళ్ళకి మనం అమ్మేది చాలా తక్కువ ఉన్నది. కాకపోతే డాలర్లో వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతకాలం మనం ఏం చేసామంటే రూపీ ట్రేడ్ చేసాం వాళ్ళకి. మనం ఏం చేసామంటే వాళ్ళ దగ్గర కొని వాళ్ళకి రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ఆ రూపాయలని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి జయశంకర్ గారి చర్చలో దీన్ని కూడా కీలకంగా చర్చించడం జరిగింది. ఓకే, దానికి సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి అని కూడా చర్చలు జరిగినాయి. బహుశా రష్యా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నది, ఆ పైసలు తీసుకొచ్చి అది డిఫెన్స్ రంగంలో పెడతారని మనకు తెలుస్తుంది. ఇలా ప్రస్తుతానికి నిర్ణయం జరిగింది అది. ఓకే, ఇవి ఇలా ఉండగా యాక్చువల్గా ఈ విజిట్కి ప్రధానమంత్రి గారు వెళ్ళవలసింది. ఎందుకంటే ప్రతి సంవత్సరము రష్యా భారతదేశం 2 సమ్మిట్ మీటింగ్స్ జరుగుతాయి. ఒక సంవత్సరం వాళ్ళ అధినేత ఇక్కడికి రావడము, రెండవ సంవత్సరం మన ప్రధాని అక్కడికి వెళ్ళడము, ఇటువంటివి ప్రతి సంవత్సరం జరుగుతుంది. కరోనా వచ్చిన తర్వాత 2 ఏళ్ళు ఆపడము, తర్వాత రీసెంట్గా మనకు యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ళు ఆపడం, ఈ మధ్య ఈ 2-3 సంవత్సరాలు తప్పితే ఎప్పుడు కూడా ఈ పరంపర ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు. ఈసారి ప్రధానమంత్రి గారు వెళ్ళలేదు, జయశంకర్ గారు వెళ్ళారు. అవును. సో దాంతో ఏమైందంటే వ్లాడిమిర్ పుటిన్ గారు మామూలుగా ప్రధాని కలుస్తారు, అటువంటిది ఈయన కలవడం జరిగింది. మామూలుగా పెద్ద టేబుల్లో ఆయన ఒక చివర వచ్చినటువంటి ఎవరో ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టర్ ఎవరు వస్తే వాళ్ళని ఇంకో చివర పెట్టి మాట్లాడేటువంటిది మనం చూసాం గతంలో. అటువంటిది ఎదురుగా కూర్చొని ఆయనతో మాట్లాడడం అనేది ఒక పెద్ద జెస్చర్. అది మైత్రి యొక్క ఒక సింబాలిక్గా మన భారత 2 దేశాల్లో ఉన్న మైత్రిని ఆయన చూపించే దిశగా చాలా అన్యోన్యంగా కూర్చొని మాట్లాడుతున్నట్టు మనం చూసాం ఫొటోస్ అవి. అంతేకాదు ఆయనతో పాటు వాళ్ళ దేశ ప్రధానమంత్రి కూడా కూర్చున్నారు అక్కడ, వాళ్ళ దేశం యొక్క విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా కూర్చున్నారు అక్కడ. సో అంటే వాళ్ళకి కావాల్సిన కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా టేబుల్లో కూర్చొని ఉండగా జయశంకర్ గారితో చర్చించడం జరిగింది. అక్కడ మోదీ గారిని ఆయన బాగా పొగిడారు. నా చాలా మంచి మిత్రుడు మోదీ గారని చెప్పడం, ఆయన మళ్ళీ మా దేశంలో తొందరగా రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పడము, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆయన విజయం సాధిస్తారు అని ఆయనకు అభినందనలను కూడా చెప్పడం ఇవన్నీ చూసాం మనం. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం జరిగింది. ఇలాగ నేను చెప్పినట్టు ఈ అనాలిసిస్లో ఫస్ట్ పార్ట్ ఇది. జరిగినటువంటి విషయాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు, మంచి విషయాలు, అక్కడ జరిగినటువంటి మన ఇద్దరికి జరిగినటువంటి చర్చలలో మనకు వచ్చినటువంటి లాభాల గురించి చెప్పాను. రెండవది చాలా కీలకమైనది ఏంటంటే మన మీద వెస్ట్రన్ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నిజ్జర్ హత్య కేసులో మనకు కెనడా చెప్పడం కావచ్చు, అలాగే గుర్పట్వన్ సింగ్ పన్నూని ఎవరో చంపబోతున్నారు అని చెప్పేసి వాళ్ళ CIA డైరెక్టర్ భారతదేశంలో వచ్చి మనకేదో లెక్చర్లు ఇవ్వడము, మనల్ని ఒక ఎరకాటంలో పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేయడము, అలాగే మనకు రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా రమ్మని జో బైడెన్ని పిలిస్తే ఆయన రాకపోవడము. సరే మనం ఫార్మల్గా ఇన్విటేషన్ ఇవ్వలేదు, నేను చూశాను నీ చర్చ మిగతా ఛానల్స్లో మాట్లాడితే కొంతమంది కామెంట్స్ చేశారు. ఏమన్నారంటే మనం ఎప్పుడు ఫార్మల్గా లెటర్ ఇవ్వలేదు జో బైడెన్కి, సో కాబట్టి ఆయన దాన్ని నిరాకరించమన్న విషయం జరగదు అని చెప్పి ఏదో కామెంట్ చేశారు. అంటే దౌత్యం ఏమి తెలియని వాళ్ళు చేసే కామెంట్స్ అవి. నార్మల్గా ఏం చేస్తామంటే డిప్లొమాటిక్ ఛానల్స్లో ఆయన రాగలరా అని అడుగుతాం మనం. అడిగిన తర్వాత ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఫార్మల్ ఇన్విటేషన్ తర్వాత పంపిస్తాం మనం. కాబట్టి ఆ చర్చల్లోనే వాళ్ళు రిజెక్ట్ చేశారు, మేము రావట్లేదని చెప్పారు, అందుకని ఫార్మల్ ఇన్విటేషన్ పంపించలేదు.
అలాగే మనం ఇమ్మాన్యుయల్ మెక్రాన్తో మాట్లాడిన తర్వాత ఆయన వస్తామన్న తర్వాత ఆయనకు ఫార్మల్గా ఇన్విటేషన్ పంపించాం. ఓకే, పద్ధతి వేరేగా ఉంటుంది. ఇన్విటేషన్ పంపించి వాళ్ళు రిజెక్ట్ చేస్తే కానీ అది మనం ఇంకా పెద్ద అవమానం అది. కాబట్టి అలా జరగదు. కాబట్టి జో బైడెన్ రాలేదు. ఇవన్నీ కూడా చూస్తే భారతదేశాన్ని ఎన్నికలు వస్తున్న సంవత్సరంలో ఎరకాటంలో పెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, మనం ఏం చేసాము, దాన్ని కౌంటర్ చేస్తూ రష్యా దగ్గరికి వెళ్ళాము. యా, 5 రోజులు వెళ్ళొచ్చు. అంటే మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తున్నాం, మిమ్మల్ని ఇప్పుడు కూడా ట్రస్ట్ చేయలేము. మాతోటి మీరేమో మంచి ఒక కోalition పెట్టాలంటారు, స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటారు, పెద్ద పెద్ద పేర్లు వాడతారు మీరు, క్వాడ్ అంటారు, I2U2 అంటారు, చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు మీరు, నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ఇండో పెసిఫిక్ అంటారు. కానీ మా దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నటువంటి టెర్రరిస్ట్ విషయం వచ్చేసరికి వాళ్ళకి ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు మీరు? పైపెచ్చు మమ్మల్ని ఏదో మేము తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నారు మీరు? కరెక్ట్. కాబట్టి మాకు లీవర్స్ ఉన్నాయి. మేము ఇంతకాలం ట్రస్టెడ్, మాకున్నటువంటి మైత్రి, మాకున్నటువంటి నమ్మకం రష్యాతో ఉన్నదే, దాన్ని మేము వదులుకోదలుచుకోలేదని మెసేజ్ మీకు పంపిస్తున్నాం. అంటే మీరు మాతోటి కనుక మైత్రి చేయదలుచుకుంటే దాంట్లో మీరు మమ్మల్ని ఎరకాటంలో పెట్టేంటి ఇబ్బందులు పక్కన పెట్టండి, మాతోటి మిత్రుడిగా ప్రవర్తించడం మొదలు పెట్టండి. మీరు చేయకపోతే మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని స్పష్టంగా మెసేజ్ పంపిస్తున్నాం. కాబట్టి ఇది ఒక చాలా చాలా సటిల్ బట్ వెరీ టఫ్ మెసేజ్ టు ద వెస్ట్. అందుకని ఇది అందరూ కూడా విశ్లేషణ నేను చూశాను. జయశంకర్ గారు అక్కడ ఏం ఒప్పందాలు చేసుకున్నారు దీని గురించి మాట్లాడారే, కానీ అమెరికాకు మనం ఇచ్చినటువంటి సందేశం గురించి అసలు విశ్లేషణ చాలా తక్కువగానే ఉంది. నేను చూశాను, అసలు చేయనట్టే చెప్పచ్చు. ఎస్పెషలీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా దాని గురించి చర్చ లేదు. అది సోషల్ మీడియాలో ఒకరిద్దరు మాట్లాడారు తప్పకుండా, బట్ ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ మనది. అంటే వెస్ట్కి ఈరోజు భారతదేశం భయపడదు అన్నటువంటి మెసేజ్ మనం పంపించాం. మా మీద మీరు అనవసరంగా మమ్మల్ని ఏదో కంట్రోల్ చేయాలని ఏదో మీరు లీవర్స్ వాడుకుంటే మాకు కూడా లీవర్స్ ఉన్నాయని మనం చూపిస్తున్నాం. కరెక్ట్. కానీ ఇది నిజంగా ఒక రకంగా హెడ్ ఆన్ తీసుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు సార్. ఇది మోదీ హైతో ముమ్కిన్ హై అని మనం అంటాం, కానీ నిజానికి మోదీ లేకపోతే ఇట్లాంటి ఒక కీలక స్టెప్ తీసుకోవడానికి సాహసం చేసే నాయకుడు ఉండడం అనేది చాలా కష్టం. అవునా కదా? తప్పకుండా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్ కానీ, మన థింక్ ట్యాంక్స్ కానీ, మన బ్యూరోక్రసీ కానీ, నిష్ణాతులైనటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఆప్షన్స్ ఇస్తారు. ఇవన్నీ చేయొచ్చు మనం ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ని యాక్సెప్ట్ చేసి చెయ్యండి అని చెప్పగలిగినటువంటి దమ్ము, స్తోమత, పొలిటికల్ విల్, కెపాసిటీ ఉన్న వాళ్ళే చేయగలరు. అది యాక్చువల్లీ దీని మీద నాకు అనిపిస్తుంది, ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనా కొంత దుందుడుకు చర్యలకు పూనుకున్నప్పుడు దాన్ని కట్టడి చేయాల్సిందే, మనం సీరియస్ స్టెప్స్ తీసుకోవాల్సిందే అనడం అనేది ఒక ఎత్తు. పాకిస్తాన్తో ఒక ఎత్తు, చైనాతో ఒక ఎత్తు, అమెరికా లాంటి దేశాన్ని కూడా ఛాలెంజ్ చేయగలగడం అనేది ఇంకో ఎత్తు. మనం కెనడాని కూడా ఛాలెంజ్ చేయగలిగినాం. అంటే ఏ దేశాన్నైనా సరే మనం డైరెక్ట్గా ఛాలెంజ్ చేయగలము, గట్టిగానే మేము స్పైనల్ కార్డ్తో వ్యవహరిస్తాం, మా దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుంటామని చెప్పే విషయంలో ఎక్కడో ఒక చోట కొంత వీక్ పాయింట్లో సకం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నిజానికి ఏ అధినేతకైనా ఏదో ఒక చిన్న వీక్ పాయింట్ ఉంటుంది, ఆ వీక్ పాయింట్ని వాళ్ళు కూడా ఎన్కాష్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. బట్ నరేంద్ర మోదీకి అట్లాంటిది ఏం లేకపోవడం కూడా ఒక రకంగా మన స్ట్రెంగ్త్ ఏమో. మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే దౌత్యపరమైన విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ఎప్పుడు కూడా మన 100% మనకు కావాల్సింది జరగకపోవచ్చు. అవును, దాన్ని మనం ఏదో ఓటమి కింద యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ విషయంలో, అప్పుడు ఆయిల్ కొనుగోలు విషయంలో మనం కొంత ఆగాము. కరెక్ట్. మనం ఇప్పుడు కూడా ఆయిల్ కొనట్లేదు ఇరాన్ నుంచి, వాళ్ళతో ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓకే లెట్స్ కరెక్ట్ స్టాప్ దిస్ అనుకున్నాం అప్పుడు. కరెక్ట్. కాబట్టి కొన్ని అంశాలు, బట్ చాబహార్ మనం నడిపిస్తున్నాం, నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ నడిపిస్తున్నాం మనం. అవును, వాళ్ళ అధినేతని మోదీ గారు కలిశారు, చాలాసార్లు కలిశారు. వాళ్ళు మోదీ గారికి వాళ్ళ దేశంలో సర్వోచ్చ పదవి ఆయనకి ఇచ్చారు. మన భారతరత్న లాంటిది ఇరాన్లో ఉన్నటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు మోదీ గారికి ఇచ్చారు. కాబట్టి ఈ రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. ఈ వెస్ట్రన్ దేశాలు ఏంటంటే వాళ్ళ కంట్రోల్ నుంచి ఎవరు జారిపోకుండా ఉండడానికి వాళ్ళు కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం సామంతులం కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కోalitionలోనే ఇమ్మాన్యుయల్ మెక్రాన్ స్వయంగా చెప్పాడు, మేము మీ ఎవరికి సామంతులం కాదు, మేము సర్వస్వతంత్రంగా నిర్ణయిస్తామని ఇమ్మాన్యుయల్ మెక్రాన్ చెప్పాడు. అంటే వాళ్ళలోనే ఎంత టెన్షన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చిన్న దేశాల పరిస్థితి ఏంటి అంటే, ఎకానమీగా మన పెద్ద దేశం అయి ఉండొచ్చు సంఖ్యాపరంగా, కానీ ఎకానమీగా మన చిన్న దేశమే. కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎప్పుడు కూడాను అమెరికా చేస్తూ ఉంటుంది. ఆ కంట్రోల్ నుంచి దాటి మనం వ్యవహరించగలుగుతున్నాం. అలాగే చైనాతోటి కూడాను మనం ఎక్కడ కీలకంగా మన భారతదేశం యొక్క గౌరవం సంబంధించిన విషయాలు కానీ, మన సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు కానీ వస్తే కనుక కాంప్రమైజ్ అన్నది మనకు చూడండి. అమెరికా దృష్టికోణంలో చూస్తే సామధాన భేద దండోపాయాలని మనం అంటాం కదా, అట్లా చూస్తే మొదటి నుంచి కూడా అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ఆఖరికి మోదీకి రెడ్ కార్పెట్ వెల్కమ్ బల్కి ఆయన్ని విపరీతమైన గొప్ప
ఆయన నిజానికి చెప్పాలంటే ఆయన చాలా గొప్పగా కీర్తిస్తూ ప్రశంసిస్తూ దాంట్లో కూడా ఆ పని కూడా అయిపోయింది. ఇక మిగిలింది కొంచెం దండమేనా అనిపిస్తుంది. అంటే దండం అంటే డైరెక్ట్గా యుద్ధం చేస్తారో అదో అని అనట్లేదు కానీ, బట్ ఇంక ఈయనని కంట్రోల్ చేయాలంటే కొంచెం మనం ప్రెషర్ పెంచాలి అని అనుకుంటున్నారా అనిపిస్తోంది. ఎలక్షన్స్ కాబట్టి ఈ ఎలక్షన్స్ టైంలో ఈ ఈ వీక్ మూమెంట్నే కనుక మనం క్యాష్ చేసుకోగలిగితే బాగుంటుందని. ఇది కనుక అధిగమించారంటే ఇంకా మోదీ కష్టం, ఎవరు పట్టుకోలేరు ఇంకా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడాను ఏదో ఒక లివర్ కావాలి, వాళ్ళకి లివర్ని వాడుకుంటారు. ఖలిస్తానీని సడన్గా ఎందుకు ఖలిస్తానీ మూమెంట్ తీసుకొచ్చారు ముందు? ఎగ్జాక్ట్లీ ఇరగాన పెట్టడానికి. కరెక్ట్. ఈ విషయం అర్థం చేసుకునే మోదీ గారు బహుశా అప్పుడు వ్యవసాయ చట్టాల విషయంలో ఇటువంటిది ఏదో దాన్ని వాళ్ళు అస్త్రంగా వాడుకోబోతున్నారు అని ఆయనకి ఏదో ఇంటెలిజెన్స్ వచ్చింది. అందుకనే క్షమాపణ చెప్పి క్వైట్గా ఆయన విత్డ్రా చేసుకున్నారు. అదేదో చాలా ఆయన పరాజయం చెందారనో, ఇది చాలా ఘోరమైన తప్పు చేశారనో చాలామంది అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది విత్డ్రా చేయకుండా ఉండవలసిన మనం కూడా చెప్పాము. అయినా కానీ కూడా ఆయనకి ఇటువంటి ఇంటెలిజెన్స్ వచ్చింది. బహుశా ఈ బిగ్ 5 దేశాలు ఆ పరిస్థితిని ఆధారంగా తీసుకొని ఏదో ఫైరింగ్ చేసి కొంతమంది రైతులు చనిపోతే కనుక ఖలిస్తానీ మూవ్మెంట్ మళ్ళీ పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళు. కాబట్టి దాన్ని అక్కడ ఆయన కంట్రోల్ చేయగలిగారు. బహుశా వచ్చే టర్మ్లో చాలా తీవ్రంగా వీటి మీద ఉక్కుపాదం మోపబోతున్నారు ఆయన. ఖలిస్తానీలు ఆల్రెడీ వాళ్ళని వెంటాడి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ కాని వాళ్ళు ఎన్కౌంటర్లో పోతున్నారు. వాళ్ళ మీద ఈడీ రైడ్స్ అవుతున్నాయి, సిబిఐ రైడ్స్ అవుతున్నాయి. వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నారు. నిజ్జర్ది కావచ్చు, పన్నూన్ కావచ్చు, వాళ్ళ ఆస్తులన్నీ జప్తు అయిపోయినాయి. కాబట్టి కఠినంగా ఒక విధమైన ఒక యాంగిల్లో చేస్తున్నారు. కానీ ఇంకో యాంగిల్లో వీళ్ళ యొక్క ఖలిస్తానీలు చేస్తున్నటువంటిది మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నాం. అజిత్ దోవల్ గారు వాళ్ళ డైరెక్టర్ విలియం బర్న్స్ ఢిల్లీకి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారు, మీరు మా దేశంలో ఖలిస్తానీ మూకల్ని ఎలా వాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు అని స్పష్టంగా మొహమ్మద్ చెప్పారు ఆయనకి. గుర్పట్వన్ సింగ్ పన్ను కేసు డిస్కస్ చేయడానికి వచ్చినప్పుడు చాలా చంపదెబ్బ కొట్టినట్టు చెప్పి పంపించారు ఆయన. కాబట్టి మీరు మాకు లెక్చర్లు ఇవ్వక్కర్లేదని చాలా స్పష్టంగా చెప్పాం. అందుకని ఈరోజు రష్యాతో వెళ్తున్నాం మనం. సో దౌత్యపరంగా మనం అన్ని లివర్స్ వాడుకుంటున్నాం. మీరు మాతో మైత్రి చేస్తారా, మేము మైత్రికి సిద్ధం. మమ్మల్ని ఇరకాటంలో పెట్టి మమ్మల్ని కంట్రోల్ చేయదలుచుకున్నారా, మేము దానికి ప్రతిక్రియ మా దగ్గర నుంచి కూడా ఉంటుంది. కరెక్ట్. పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి లష్కర్ తైబా టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కొడుకు ఈసారి పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అండ్ హఫీజ్ సయీద్ని పాకిస్తాన్ ఎక్స్ట్రాడైట్ చేయాలి అని భారత్ చాలా గట్టిగానే అడగడం జరిగింది. సో ఈ వారంలో జరిగిన పరిణామం ఇది. అంత ఓపెన్గా హఫీజ్ సయీద్ బయట తిరుగుతున్న విజువల్స్ కనబడుతూనే ఉన్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్లు చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. హఫీజ్ సయీద్ కొడుకు స్వయంగానే పోటీ చేస్తున్నారు, తన పార్టీ నిలుస్తోంది. ఇంత బాహాటంగా చేస్తూ ఏమీ తెలియనట్టుగా ఉండడం పాకిస్తాన్కే చెల్లింది. ప్రస్తుతం భారత్ చాలా సీరియస్గా చేసినటువంటి స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తారు? చాలా డిప్లొమాటిక్గా, చాలా చాకచక్యంగా చేశాం మనం ఇది. గతంలో అతను చేసిన టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఏమున్నాయో, ముంబై అటాక్స్ దాడులు కావచ్చు, కాశ్మీర్లో దాడులు కావచ్చు, వీటన్నిటి యొక్క ఎవిడెన్స్ మనం డాసియర్స్ ఇచ్చాం మనం పాకిస్తాన్కి ఆల్రెడీ. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ రిలేటెడ్ కాదు, మనీ లాండరింగ్ కేసు మీద మనం అతన్ని ఎక్స్ట్రాడేట్ చేయమని అడగడం జరిగింది. మనం మనీ లాండరింగ్ కేసు కాబట్టి టెర్రరిజం కేసు కాకుండా మనీ లాండరింగ్లో వెళ్తున్నాం మనం. అంటే ఏ యాంగిల్ వదలట్లేదు. మనకు తెలుసు పాకిస్తాన్ హఫీజ్ సయీద్ని ఇచ్చే సమస్య లేదు. హఫీజ్ సయీద్ని ఇస్తే కనుక ఐఎస్ఐని మన చేతికి ఇచ్చినట్టే అయిపోతుంది. కాబట్టి వాళ్ళని హఫీజ్ సయీద్ని అక్కడే చంపేస్తారేమో కానీ వాళ్ళు భారతదేశాన్ని మాత్రం అప్పచెప్పరు. అయినా మనం ప్రెషర్ బిల్డప్ చేయడానికి హఫీజ్ సయీద్ని మాకు ఎక్స్ట్రాడేట్ చేయండి అని డిమాండ్ చేశాం మనం. సరే, మనకు పాకిస్తాన్కి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అలాగూ లేదు కాబట్టి అడగడం అయితే మనం అడిగాం. ఇది ఒక పెద్ద డిప్లొమాటిక్ విక్టరీగా నేను భావిస్తాను. హఫీజ్ సయీద్ పార్టీ, అతను ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పేరు పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్, PMML. ఈ పార్టీ చాలా సీట్లలో ఇప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో చాలా సీట్లలో వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కొడుకు తలా సయీద్ అన్నటువంటి వ్యక్తి లాహోర్లో కంటెస్ట్ చేస్తున్నాడు. సో కాబట్టి ఇంత ఓపెన్గా జరుగుతుంది. అది మన అరిండమ్ బాగ్చీని అడిగినప్పుడు మీకు ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి, పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఎప్పుడు కూడా వెనకేసుకొస్తుంది, టెర్రరిజాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటుంది, వాళ్ళ స్టేట్ పాలసీగా వాడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో నిలబడడం అనేది పెద్ద ఆశ్చర్యం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది సో ఈ యొక్క మొత్తం నెరేటివ్లో హఫీజ్ సయీద్ మీద ఇంకొక ప్రెషర్ మనం బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఫటాఫ్కి వెళ్తాం. మనం కూడా ఫటాఫ్కి ఎందుకు వెళ్తాము? మనీ లాండరింగ్ కేసు కదా, టెర్రర్ మనీ లాండరింగ్ కదా, కాబట్టి మళ్ళీ ఫటాఫ్కి వెళ్తాం. అదొక ప్రెషర్ ఉంటుంది పాకిస్తాన్ మీద. ఏదో యాక్షన్ తీసుకోక తప్పదు. వాళ్ళు యాక్షన్ తీసుకోలేదంటే కనుక
మళ్ళీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కింద మనం టెర్రరిజం ఫండింగ్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి గ్రే లిస్ట్లో పెట్టమని అడగచ్చు మనం. సో మనం దానికి నాంది మొదలుపెట్టాము, పునాది వేసాను దానికి. ఓకే, రాబోయే రోజుల్లో బహుశా ఇటువంటి ఇంకా 2-3 కేసులు తీసుకెళ్ళి ఫైనల్గా ఒక 3-4 నెలల్లో మనం గ్రే లిస్ట్ రిక్వెస్ట్ పెట్టబోతున్నాం మనం. రైట్. ఇక మరొక వైపు రైట్ డిఫెన్స్ ఆవిష్కరణలు మళ్ళీ ఈ వారం కూడా మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. అందులో ఒకటి రాజ్నాథ్ సింగ్ INS ఇంఫాల్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన క్రమంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇది. MV కెమ్ ప్లూటో ఇది మర్చెంట్ వెహికల్, దానిపైన గతంలో డ్రోన్ అటాక్ జరిగింది. ఆ అటాక్కి సంబంధించినటువంటి ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళు సముద్రంలో దాక్కున్నా సరే వాళ్ళని మేము పట్టుకుంటామని రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ఈ INS ఇంఫాల్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ వివరాలు ఏంటి, అట్ ద సేమ్ టైం రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు ఎట్లా చూస్తారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ చెప్తారా? ఇది ఒక చాలా మన భారత అంబుల పొదలో ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి అస్త్రం ఇది. దాని పేరే స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. ఆ పేరుతో మనకు అర్థమైపోతుంది ఏం చేయబోతోంది. స్టెల్త్ అంటే శత్రువుల యొక్క రడార్కి చిక్కకుండా, వాళ్ళు దాన్ని పసిగట్టలేకుండా, అంటే బహుశా ఏదో మర్చెంట్ నేవీలా కనిపించవచ్చు సిగ్నేచర్లో. స్టెల్త్ అంటే ఎలా ఉంటుంది, ఫోటోగ్రఫీస్ తీయరు కదా, వాళ్ళు వేవ్స్ కొడతారు, వేవ్స్ నుంచి వచ్చేది దాన్ని వీళ్ళు తప్పించగలరు, అబ్జర్వ్ చేసేస్తుంది. దీనిలో ఉన్న కెపాసిటీ ఏంటంటే రడార్ సిగ్నల్స్ అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ కొన్ని బౌన్సే వెళ్ళినా కానీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మెటల్స్ కావచ్చు, వాడినవి చాలా తక్కువ ఫెయింట్ మెసేజ్ పంపిస్తుంది. సో వాళ్ళ మెసేజ్లో బ్లర్గా ఉంటుంది, ఇది ఏంటి తెలియదు వాళ్ళకి, ఇది షిప్పా, ఇది వార్ షిప్పా, లేకపోతే మెర్చెంట్ షిప్పా ఏంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు, చాలా కష్టం పట్టుకోవడం. కాబట్టి దాన్ని స్టెల్త్ అంటారు. అంటే వాళ్ళకు సునాయాసంగా అర్థం కానటువంటి కేపబిలిటీ దీంట్లో బిల్డ్ చేస్తాం. స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, నాట్ నార్మల్ మిసైల్. నార్మల్ మిసైల్ చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు. వాడు ట్రెజెక్టరీ కొట్టాడంటే ఏ స్పీడ్లో వెళ్తోంది, ఏ హైట్లో వెళ్తోంది అంటే మనం దాన్ని అంచనా వేయచ్చు. ఈ స్పీడ్లో ఈ హైట్లో వెళ్తోంది అంటే కనుక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అది కిందికి రావాల్సిందే. మిసైల్స్ అన్నీ మనకు బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎలా ఉంటాయంటే ఒక దగ్గర నుంచి ఫైర్ చేస్తే పైకి వెళ్ళి కింద పడిపోతాయి. అవి గైడెడ్ మిసైల్స్ ఏంటంటే దానికి ఆల్రెడీ GPS కోఆర్డినేట్స్ ఇస్తాం, ఇచ్చి దాన్ని ఫైర్ చేస్తాం. సో దాన్ని గైడ్ చేస్తాం. కొన్నిటికైతే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే దానికి మిడ్ ఎయిర్ కోర్స్ కరెక్షన్ చేయొచ్చు. వేరే దగ్గరికి వెళ్ళి బహుశా అక్కడి నుంచి మనం షిప్ని అటాక్ చేద్దామని వెళ్ళాం, షిప్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఏం చేయాలి మరి, టార్గెట్ చేంజ్ చేసుకోవడం, ఇటువంటివి చేయొచ్చు మనం. వాళ్ళ లెటస్ మిసైల్ సైలోస్ ఉంటాయి, మనం మిసైల్ ఫైర్ చేసేటువంటి షిప్లో ట్రక్స్ ఉంటాయి, దాన్ని అటాక్ చేయాలనుకుంటాం, ఫైర్ చేసే ట్రక్ వెళ్ళిపోయి ఉంటుంది, అక్కడ ఫైర్ చేస్తే ఎక్కడో వెళ్ళి కొడుతుంది కదా. అది కాకుండా దాన్ని గైడ్ చేయొచ్చు, మిడ్ కోర్స్ గైడ్ చేయగలిగినటువంటి టెక్నాలజీ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే ప్రపంచంలో కూడా చాలామంది దగ్గర ఉన్నాయి. ఇట్లాంటి గైడెడ్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది, ఆ కేపబిలిటీ దాంట్లో ఉంది. అంటే మన దగ్గర మిసైల్ వాళ్ళు ఎవరైనా శత్రువు ఫైర్ చేశారంటే అది ఎటు వెళ్తుందో దాన్ని వెళ్ళి దాని వెనకాల వెంటాడి వేటాడి దాన్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఆ కెపాసిటీ ఉన్నటువంటి షిప్ ఇది INS ఇంఫాల్. మొదటిసారి మనకు ఇటువంటి కేటగిరీ ఆఫ్ క్లాస్ ఆఫ్ షిప్స్లో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక ఊరు పేరుతోటి చేసినటువంటి మొదటి షిప్ ఇది, ఇంఫాల్ పేరు పెట్టారు. ఇంకా కీలకమైన ఏంటంటే 75% భారతదేశంలోనే దీని ప్రొక్యూర్మెంట్ జరిగింది. దీని కన్స్ట్రక్షన్లో 75% ఇండిజినస్, అంటే మన భారతదేశంలోనే తయారైనటువంటి కాంపోనెంట్స్ వాడడం జరిగింది. 25% ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. తప్పు, ఎందుకంటే ఈవెన్ అమెరికాలో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, జర్మనీలో కావచ్చు, వాళ్ళు తయారు చేసేటువంటి వార్ ఎక్విప్మెంట్లో కూడా 100% ఆ దేశంలో తయారవ్వవు, కొంత ఇంపోర్టెడ్ ఐటమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సప్లై చైన్స్ ప్రపంచవ్యాప్తంగా ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా 100% చేస్తామని చెప్పుకోవడం, ఎస్పెషల్లీ కొన్ని కాంప్లికేటెడ్ దాంట్లో జరగదు. కీలకమైనటువంటి ఇవన్నీ కూడాను వాళ్ళ దేశంలో తయారవుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ స్టెల్త్, దాని టెక్నాలజీ మనం ఎవరికి చెప్పం, ఎటువంటి మెటలర్జీ వాడాం, ఎటువంటి పెయింట్ వాడాం, ఎటువంటి డిజైన్ వాడాం, ఇవన్నీ కూడాను చెప్పనటువంటి, ఎవరికి రివీల్ చేయనటువంటి విషయాలు ఇవి. బహుశా దాంట్లో ఇంజన్ కెపాసిటీ కావచ్చు, దాంట్లో ఇంజన్ స్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ మనమే చూసుకోవచ్చు. కాబట్టి అలాగే రడార్ సిగ్నేచర్స్ చాలా యూనిక్గా ఉంటుంది మనది, ఎవరికి చెప్పం అవి. ఇటువంటి 4-5 అంశాలు కీలకంగా మన దేశంలో చేసుకున్నా, ఇంకేవో దానికి సంబంధించిన స్పెషల్ సాకెట్స్ కావచ్చు, వైర్లు కావచ్చు, వాటర్ ప్రూఫ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవి ఎక్కడైనా కొనుక్కోవచ్చు మనం. కాబట్టి ఇది పెద్ద సక్సెస్ కింద మనం భావించాలి. క్రమేపీ మన దేశంలో మనమే తయారు చేసుకోగలిగినటువంటి క్షమత మనం పెంచుకుంటున్నాం. ప్లస్ లాంచ్ చేసినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, మన రక్షణ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకమైంది. MV అంటే మర్చెంట్ వెసల్ కెమ్ ప్లూటో అన్న దాని మీద, అంటే గల్ఫ్ నుంచి మన మ్యాంగ్లూర్ పోర్టుకి చమురు తీసుకొస్తున్నటువంటి షిప్ మీద ఒక దాడి జరిగి కొంత నష్టం జరిగింది అక్కడ. ఆఫ్కోర్స్ మనుషులు ఎవరు చనిపోలేదు,
పోర్బందర్ నుంచి 217 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. ఇది దాడి జరిగిన దాడికి కారణం ఎవరో వాళ్ళని పాతాళంలో ఉన్న వెతికి తీసుకొస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి అది ముంబై పోర్ట్లో ఉంది. మన ఇంటెలిజెన్స్ వర్గాలు, మన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాంట్లో రీసెర్చ్ దాన్ని స్టడీ చేస్తున్నారు, ఎలా జరిగింది అటాక్ అని. ప్రిలిమినరీ రిపోర్ట్ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే బహుశా డ్రోన్ అటాక్ జరిగింది. ఓకే. ఆ డ్రోన్ కూడాను ఇరానియన్ ఆరిజిన్ డ్రోన్, అంటే ఇరాన్లో తయారైనటువంటి డ్రోన్. ఓకే. మరి ఇరాన్ ఫైర్ చేసిందా, ఎవరు ఫైర్ చేశారో మనకు తెలియదు, చూడాలి. ఇజ్రాయెల్ అమెరికా మాత్రం ఇరానే ఫైర్ చేసిందని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఎవరు ఫైర్ చేశారనేది రీసెర్చ్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ మొత్తానికి ఒక అటువంటి కెపాసిటీ మనం బిల్డ్ చేసుకున్నాము. 3 షిప్పులు ఇటువంటివే, ఐఎన్ఎస్ ఇంఫాల్ లాంటివే 3 షిప్పులు మనము రెడ్ సీ, తర్వాత గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో మనం డిప్లాయ్ చేసాం. ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ మర్మగోవా, ఐఎన్ఎస్ కోల్కతా, 3 షిప్లు అక్కడ మనం డిప్లాయ్ చేసాం. అమెరికా వచ్చి 10 దేశాల కోయలిషన్ పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని ఇక్కడ హౌతీ రెబల్స్ నుంచి వస్తున్న దాడులను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆ కోయలిషన్లో చేరలేదు. కానీ మనం సపరేట్గా 3 షిప్పులు పంపించాం అక్కడికి. 3 షిప్పులు భారతదేశం పంపించిందంటే చాలా సిగ్నిఫికెంట్. అక్కడ ఉన్నటువంటి మిసైల్ అటాక్స్ హౌతీస్ ఏం చేసినా ఈ స్టెల్త్ మిసైల్, మన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఇది. కాబట్టి వాళ్ళ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలిగిన కెపాసిటీ భారతదేశం దగ్గర ఈరోజు మనం అక్కడ డిప్లాయ్ చేసాం. మనం దాంట్లో ఐఎన్ఎస్ ఇంఫాల్ కూడా ఆ పదవిలో చేరింది. ఓకే సార్, ఇంకా మరొక వైపు మెజగన్ డాక్స్ లిమిటెడ్, ఇది నిజానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ సార్లు మనం వింటున్నాము ఈ సంస్థ గురించి. మెజగన్ డాక్యార్డ్ లిమిటెడ్, షిప్ బిల్డర్స్ లిమిటెడ్కి సంబంధించి వారితో భారత రక్షణ శాఖ ఒక ఒప్పందం చేసుకుంది. ఇందులో ఏంటంటే 6 నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్కి ఆర్డర్ ఇస్తూ భారత ప్రభుత్వం, భారత రక్షణ మంత్రిత్వ శాఖ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. సో మెజగన్ డాక్స్ మళ్ళీ వీటిని కూడా తయారు చేయబోతోంది. సో గ్లోబల్ రౌండప్లోనే మెజగన్ డాక్స్ ప్రస్తావన కనీసం ఒక 10-15 సార్లు చేసి ఉంటాం మనం. చాలా అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్ని, లేకపోతే రకరకాల యుద్ధ సామాగ్రిని మెజగన్ డాక్స్ మన భారత అమ్ముల పొదిరికి ఇస్తోంది. సో ఈ కొత్త నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్ దేనికి ఉపయోగపడతాయి అండ్ ఈ కొత్త ఆర్డర్ని మీరు ఎట్లా చూస్తారు? మెజగన్ డాక్స్ లిమిటెడ్ మనకు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది. అది గతంలో మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి షిప్ని వాళ్ళు దాని మెయింటెనెన్స్ కానీ, దాని రిపేర్లు కానీ చేయగలిగినటువంటి వాళ్ళు. అలాగే చిన్న చిన్న యుద్ధ నౌకలన్నీ తయారు చేసేది అప్పుడు మనకున్న కెపాసిటీ ప్రకారం, ఎందుకంటే అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం అప్పట్లో. క్రమేపీ గత కొన్ని సంవత్సరాలుగా వాళ్లే ఫ్రిగేట్స్, కార్వెట్స్ ఇవన్నీ కూడా తయారు చేయగలుగుతున్నారు. సబ్మరీన్లు తయారు చేయగలుగుతున్నారు. చాలా సిగ్నిఫికెంట్గా వాళ్ళ కెపాసిటీ పెంచుకున్నారు వాళ్ళు. నాకు పర్సనల్గా మెజగన్ డాక్స్కి నేను చిన్నప్పుడు వెళ్ళాను. అక్కడ మా చిన్నాన్నలు ఇద్దరు అక్కడ పనిచేశారు అక్కడ మెజగన్ డాక్స్ లిమిటెడ్లో. కాబట్టి ఐఎన్ఎస్ విక్రాంత్ 1971లో యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ని నన్ను తీసుకెళ్ళి విక్రాంత్ని చూపించారు నాకు మా చిన్నాన్నలు ఇద్దరు. కాబట్టి నాకు పర్సనల్ కనెక్షన్లో ఉంది మెజగన్ డాక్స్కి. మెజగన్ డాక్స్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తూ ప్రస్తుతానికి ప్రభుత్వం వాళ్ళ మీద ఈ భరోసా పెట్టి వాళ్ళకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 6 నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్స్, అంటే మన సరిహద్దులు, భారత సరిహద్దులు, సముద్రంలో ఉన్నటువంటి సరిహద్దులు అన్నీ కూడా గస్తీ తిరగడానికి వీటిలో ఒక కొత్త మోడర్న్ టెక్నాలజీ పట్టబోతున్నారు దాంట్లో. అలాగే దీంట్లో కెపాసిటీ ఏముంటుందంటే రిమోట్గా వెళ్ళి కొంతమంది రెస్క్యూ చేయగలిగినటువంటి బోట్స్ దీంట్లో పెట్టబోతున్నారు. అంటే మనుషులు లేకుండానే వీళ్ళు ఇక్కడి నుంచి దాన్ని ఫైర్ చేస్తే కనుక వెళ్ళి అక్కడ సముద్రంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళని, షిప్పులను కావచ్చు, బోట్లను కావచ్చు, దాన్ని అక్కడ ఉన్నటువంటి మనుషులను దాన్ని ట్రాన్స్ఫర్ చేసి తీసుకురాగాల్సింది రిమోట్లీ కంట్రోల్డ్ రెస్క్యూ ఎక్విప్మెంట్ వాళ్ళు దాంట్లో డిప్లాయ్ చేయబోతున్నారు. అలాగే చాలా అత్యాధునికమైనటువంటి డ్రోన్స్ దాంట్లో డిప్లాయ్ చేయబోతున్నారు. సర్వీలెన్స్ డ్రోన్స్ కావచ్చు, డెలివరీ డ్రోన్స్ కావచ్చు, రెస్క్యూ డ్రోన్స్ కావచ్చు, లేదా డిస్ట్రక్షన్ డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టబోతున్నారు. ప్లస్ పైపెచ్చు ఇది ఇంకా టెక్నాలజీ మనకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఫైనల్గా వచ్చేసరికి అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీస్ అనేది దాంట్లో పెట్టబోతున్నారు, ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇటువంటివన్నీ పెట్టి మనం మన సరిహద్దులను కాపాడే దిశగా మన శక్తిని పెంచుకుంటున్నాం. రాబోయే బహుశా ఒక 5.5 సంవత్సరాలు, 66 నెలల లోపు ఇవన్నీ వాళ్ళు డెలివరీ చేయాలి మనకి. అంటే ముందస్తుగా ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆర్డర్ ఇవ్వకపోతే కానీ అప్పుడు రావు మన దగ్గరికి. అప్పుడు మనకు సిగ్నిఫికెంట్గా మనకు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హౌతీలు ఇప్పుడే అటాక్ చేస్తున్నారంటే రేపటి రోజు చైనా సౌత్ చైనా సీలో ఎలాగైతే అందరినీ బెదిరిస్తోందో అలాగే మన దేశం దగ్గర కూడా వాళ్ళు ఇటువంటి రోగ్ షిప్పులు పంపించి మనల్ని సతాయించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కరెక్టే. దానికి ముందస్తుగానే మనం శక్తి పెంచుకోవాలి. దాహం వేసినప్పుడు మనం బావి తవ్వుకోలేము మనం.
ఎప్పుడో దాహం వేస్తుందని ముందరే తవ్వుకోవడం మొదలు పెట్టాలి. కాబట్టి అట్లా దూరాలోచనతోటి ఈ ప్రభుత్వం ముందస్తుగా ఈ నిర్ణయాలు తీసుకొని ఇప్పుడే ఆర్డర్ ఇవ్వడంతో అది ఏంటి, ఎలక్షన్లు దగ్గర పడుతుండగా కూడా వాళ్ళు వెయిట్ చేయట్లేదు. మన దేశానికి కావాల్సిన రక్షణకు కావాల్సిన ఏమేమి అవసరాలు ఉన్నాయో దాన్ని ముందు తీర్చే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇది ఒక మన కెపాసిటీ బిల్డింగ్లో మన ఎబిలిటీ టు ప్రొటెక్ట్, మన సరిహద్దును ప్రొటెక్ట్ చేసుకోవడానికి కెపాసిటీ పెంచుకునే దిశగా ఇది ఒక అద్భుతమైనటువంటి మూవ్ కింద నేను భావిస్తున్నాను. సరే, ఇక నెక్స్ట్ అంశం కంట్రీ ఆఫ్ బ్లైండ్ గురించి మనం మాట్లాడాలి. ఇది నిజంగా మనం కాశ్మీర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అనేక శుభ పరిణామాల మధ్య ఇది కూడా ఒక గొప్ప పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. అండ్ కాశ్మీర్ అనగానే అక్కడ ఎంత దారుణమైన ఒక మతోన్మాదాన్ని ప్రేరేపించారు, ఎంత దారుణంగా ఒక విషయాన్ని అక్కడి ప్రజల్లో నింపారన్న విషయం గురించి మనం అనేక సార్లు మాట్లాడాము. అనేక విషయాలు, అనేక వీడియోల రూపంలో మనం ప్రేక్షకులకు అందించాము. ఇప్పుడు కాశ్మీర్ మారుతోంది. కాశ్మీర్లో ఒక కొత్త వాతావరణం ఏర్పడింది. అంటే కొత్తగా ఒక కాశ్మీర్లో పరిపాలన కానివ్వండి, అక్కడి ప్రజల ఆలోచనలు కానీ ఉన్నాయి అనే దానికి ఉదాహరణగా ఒక అంశం నిలిచింది. ఈ పర్టికులర్లీ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కాశ్మీర్ చాలా వరకు మారుతుంది ప్రేక్షకులారా. అదేంటంటే కంట్రీ ఆఫ్ బ్లైండ్ అని ఒక సినిమాని కాశ్మీర్లోని అక్కడి నటీనటులు వాళ్ళే రూపొందించినట్టు సినిమా, అండ్ కాశ్మీర్లోనే తెరకెక్కినటువంటి సినిమా, షూట్ చేసినటువంటి సినిమాకు పూర్తి వ్యతిరేకం కాశ్మీర్లోని. అక్కడ ఉన్న ఆ ఒక్క థియేటర్ని కూడా కూల్చేశారు. దాన్ని దారుణంగా అక్కడ ఉన్న వీళ్ళు ఈ వేర్పాటువాదులు లేకపోతే టెర్రర్ మూకలు దాన్ని కూడా లేకుండా చేశారు. ఇదివరకు అంతా కూడా కాశ్మీర్లోనే షూటింగ్స్ జరిగేవి. గతంలో హిందీ సినిమాలు, పాత హిందీ సినిమాలు కానీ ఈవెన్ తెలుగు సినిమాలు కూడా కాశ్మీర్లో ఉండేవి. కాశ్మీరీ లోయలో అని పాటలు కూడా ఉన్న సందర్భాలు గత 80-90 దశకం నుంచి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే జనసైడ్ జరిగిందో ఆ తర్వాత నుంచి అసలు లేకుండా పోయింది. మళ్ళీ పూర్వపు రోజులు వస్తున్నాయా అనిపిస్తోంది. కాశ్మీర్లో అక్కడి నటీనటులు అక్కడే షూట్ చేసి తీసిన సినిమా గురించి కంట్రీ ఆఫ్ బ్లైండ్ ఇప్పుడు అది ఆస్కార్కి కూడా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్న టైంలో ఒకసారి మీ మాటలు వినాలని సార్. నాకు నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం. ప్రదేశాలను మనం ఇద్దరం పర్యటించాం. మనం దూద్పత్రి, తర్వాత సోన్మర్గ్, గుల్మర్గ్ లాంటివి. దూద్పత్రి అనేది మనకు మన్స్గామ్ దగ్గర ఉంటుంది, దక్షిణ కాశ్మీర్ దగ్గర ఉంటుంది. అది మన పుల్వామా దగ్గరగా ఉంటుంది అది. కాబట్టి ఆ ప్రాంతాలను మనం పర్యటించాం. మనం ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాల బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమా షూట్ చేయడం జరిగింది. ఇది హెచ్జి వెల్స్ రాసినటువంటి నావల్ ఆధారంగా తీశారు. ఆ కథలో ఎలా ఉంటుందంటే, ఒక కళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఒక గ్రామానికి వెళ్తాడు, ఒక లోయలోకి వెళ్తాడు. ఆ లోయలో ఉన్న వాళ్ళందరూ గుడ్డివాళ్ళు. గుడ్డివాళ్ళ లోయలోకి వెళ్తే తను గుడ్డివాళ్ళు చూడనటువంటి ప్రపంచం గురించి వర్ణించడం మొదలు పెడతాడు. మీ లోయ దాటి మీరు బయటికి వెళ్ళారంటే ప్రపంచం ఇలా ఉంది అలా ఉంది చెప్పడం మొదలు పెడతారు. కానీ వాళ్ళందరూ కలవరపడతారు. అంటే ఇతనికి ఏదో రోగం వచ్చింది, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రపంచం కళ్ళు లేని ప్రపంచమే కాబట్టి కళ్ళు ఉన్న ప్రపంచాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది తప్పు చెప్తున్నాడు, ఇతను కళ్ళు తీసేయాలి, ఇతను కళ్ళు తీస్తే కానీ ఇతను బాగుపడ్డు అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇంతలోపల అతను అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీతోటి అన్న ప్రేమలో పడతాడు. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కళ్ళు తీసేసుకోవాలి, నువ్వు ఎందుకంటే నీకున్న రోగాన్ని నుంచి నువ్వు బయటపడాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. సో అప్పుడు క్లిష్టమైన పరిస్థితి, నేను ఒక రోగిని అయిపోయి కళ్ళు తీసేసుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉండాలా, నా కళ్ళు కాపాడుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా నేను అనేటువంటి పెద్ద సమస్య. ఇది దాని కథ సారాంశం. ఆ కథ ఆధారంగా కాశ్మీర్లో తీశారు. దీంట్లో చాలా ప్రామినెంట్ హీనా ఖాన్ అని చెప్పేసి ఆ అమ్మాయి మన టీవీ సీరియల్స్ కూడా చాలా వాటిలో యాక్ట్ చేసింది, కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. అమ్మాయి పుట్టింది శ్రీనగర్లో పుట్టింది. ఆ అమ్మాయి దీంట్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది. అలాగే మనకు షోయబ్ నికాస్ షా అని చెప్పేసి అతను కూడా కాశ్మీర్ బేస్డ్ యాక్టరే. అహ్మద్ హైదర్ అని ఇటువంటి వాళ్ళు చాలామంది అందరూ కాశ్మీరీ ఆరిజిన్ వాళ్ళనే అక్కడ యాక్టర్గా పెట్టి ఆ సినిమాని తీయడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి మనకు రాహత్ కాజ్మీ అని డైరెక్టరు, అలాగే ప్రొడ్యూసర్ వచ్చి తారిక్ ఖాన్ అని. వీళ్ళిద్దరూ కూడాను సురన్ కోటే అని చెప్పేసి ఉన్న ఊరు, పూంచ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు, అంటే జమ్మూ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు, అక్కడ పెరిగినటువంటి వాళ్ళు. అంటే కంప్లీట్గా జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఆధారంగా చేసినటువంటిది. టెర్రరిజం గురించో లేకపోతే హిందూ ముస్లిం ఇష్యూస్ గురించో పాకిస్తాన్ భారతదేశం గురించో మాట్లాడకుండా ఒక అద్భుతమైనటువంటి టాపిక్, మనుషుల యొక్క నైజం గురించి మాట్లాడినటువంటి టాపిక్ ఇది. దీన్ని అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా కొనియాడుతున్నారు. దీన్ని భారతదేశం నుంచి ఆస్కార్కి నామినేట్ అవుతుంది అని అందరూ అంటున్నారు. అది కనుక జరిగితే కనుక పెద్ద సక్సెస్ కింద మనం భావించాలి. కాశ్మీర్ లోయ మార్పు అనేది మనం కొంత గుణం చూపిస్తుందని మనం యాక్సెప్ట్ చేయాలి. సరే, కాశ్మీరీ పండితుల పట్ల జరిగినటువంటి
ఏదైతే దారుణాలు జరిగినాయో దాన్ని మనం ఎప్పుడు కూడాను మనం దాన్ని ఖండించకుండా ఉండలేం మనము. ఇప్పుడు కూడా వాళ్ళ మీద అడపదడప జరుగుతున్నాయి, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కానీ మనకు ఒకటే వన్ సైడెడ్ నేరేటివ్, రక్తం అని కొట్లాటలు, టెర్రరిజం దీని గురించే మాట్లాడకుండా కొంత పాజిటివ్ అంశంలో ఆ రాష్ట్రం అనేది ముందుకు వెళుతున్నది. ఎస్పెషల్ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అక్కడ ఒక విధమైన శాంతియుత వాతావరణం నెలకొల్పే దిశగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దానికి రిజల్ట్స్ ఈరోజు మనం చూస్తున్నాము. కాబట్టి ఇన్ దాట్ సెన్స్ కాశ్మీర్లో గొప్ప మార్పు, అద్భుతమైనటువంటి మార్పు. కొంత మనం నిజంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ మనం చూసాం, ఎంత లక్షల్లో అక్కడ టూరిస్ట్ వస్తున్నారు మనం చూసాం మనం. కాబట్టి ఇదంతా కూడాను నార్మలైజ్ చేస్తున్నాం ఆ రాష్ట్రాన్ని. ఒక టెర్రరిస్ట్ రాష్ట్రంగా అందరూ భయపడిన రాష్ట్రాల నుంచి క్రమేపీ నార్మలైజ్ అవుతున్నది. అది అద్భుతమైన విషయం. మనం అక్కడ పర్యటించినప్పుడు ఇంకా అంత నార్మల్గా లేదు, అయినా మనం పర్యటించి వచ్చాం మనం. అప్పటికి ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారుగా, ఎంత మారిపోయింది ఆ రాష్ట్రం అంతా. కాబట్టి దీన్ని మనం అందరూ కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి. అక్కడ మాల్స్ వస్తున్నాయి, మాల్స్లో సినిమా థియేటర్స్ వస్తున్నాయి. వెరీ నైస్. సో క్రమేపీ అక్కడ ఆ రాష్ట్రం కూడా మారుతున్నది. సౌదీ అరేబియాలోనే థియేటర్లు రాగాలేదు, ఇంకా కాశ్మీర్లో రాకపోతే ఏంటది. సో మనం అక్కడ చూసాం. యాక్చువల్లీ అక్కడ జనాలకు కూడా దాని పట్ల ఆసక్తి కూడా ఉంది. నిజానికి వైన్ షాప్స్ ఇవన్నీ కూడా మనం కొన్ని వీడియోలు తీసాను కానీ వాటికి వ్యతిరేకం వాళ్ళు. నిజానికి అక్కడ ఉన్న ఇస్లాంకి వ్యతిరేకంగా అందరూ తాగుతారు, విపరీతంగా తాగుతారు. కరెక్ట్. ఎస్. సో వాళ్ళకు ఉంది ఇక్కడ ఏదో మారాలి మాకు కూడా, అంటే నిజానికి డెవలప్మెంట్ జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. డెవలప్మెంట్ వల్ల మాకు కూడా ఉపాధి వస్తుందని కోరుకుంటున్నారు. కరెక్ట్. సో బేరోజ్గార్ అని చెప్పేసి ఇదే కష్టం అంటారు. దానికి సొల్యూషన్ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్లనే వస్తుంది అన్న విషయాన్ని క్రమక్రమంగా గుర్తిస్తున్నారు. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ గతంలో ఉన్న సర్క్యూట్స్, ఒక శ్రీనగర్, పెహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్, తర్వాత మనకు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, ఈ యొక్క సర్క్యూట్ తప్ప కాశ్మీర్కి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న హోటల్స్ అన్ని వేర్పాటువాదులే వాళ్ళ హోటల్సే ఉండేవి. కాబట్టి ఇప్పుడు మిగతా సెక్టర్స్కి అందరూ వెళ్ళడం మొదలు పెడుతున్నారు. కేరన్ సెక్టర్లో ఇప్పుడు సిగ్నిఫికెంట్గా వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు హోటల్స్ లేవు, టెంట్లలో, హోమ్ రెసిడెన్సీలో పెడుతున్నారు వాళ్ళు. సో క్రమేపీ అక్కడంతా కూడా అట్మాస్ఫియర్ మారుతున్నది. ఇది అంతా కూడా ఆర్టికల్ 370 తర్వాత చేస్తున్నది. దీంట్లో విషన్ నింపే ప్రయత్నం ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు చేస్తున్నారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నాడు, అతను పాకిస్తాన్తో మీరు చర్చలు చేయకపోతే కశ్మీర్లో కూడా గాజా లాంటి పరిస్థితి వస్తుంది అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, ఫరూక్ అబ్దుల్లాకి ఆల్రెడీ ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఖలిస్తాన్ని ఎలాగైతే వీళ్ళు లేవనెత్తారో పాకిస్తాన్, కశ్మీర్లో కూడా ఇటువంటిది ఏదో చేయాలనే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనమేమో ఆ రాష్ట్రంలో అభివృద్ధి, అక్కడ శాంతిని నెలకొల్పే దిశగా మనం ప్రయత్నం చేస్తుంటే దీన్ని మళ్ళీ విచ్ఛిన్నకర శక్తులు దాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ 90లో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అది మొదలు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారత ప్రభుత్వం చేసినటువంటి ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు అక్కడ సినిమాలు తీయగలుగుతున్నారు, అక్కడ ఆస్కార్ నామినేట్ చేయగలిగినంత అద్భుతమైన సినిమాలు కూడా తీయగలుగుతున్నారంటే కనుక మార్పు అన్నది చాలా సిగ్నిఫికెంట్గా అక్కడ ఉన్నది. రైట్. ఓకే సార్. ఇక నెక్స్ట్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వార్త. ఇది ఇండియన్ నేవీ ఇప్పటికే చాలా మార్పులు చేస్తూ వస్తోంది, మొత్తం భారతీయత వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. అందులోనూ ఇప్పుడు కీలకమైన ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేంటంటే అడ్మిరల్స్ అపెలెట్స్ పైన, బ్యాడ్జెస్ పైన పూర్తిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నాటి వారి ప్రేరణతో కూడినటువంటి డిజైన్స్ని ఇప్పుడు ఇండియన్ నేవీ ప్రవేశపెడుతోంది. ఇది నిజంగా గొప్ప పరిణామము. ఇది శివాజీ మహారాజ్ కాలంలోని రాజముద్రని పోలినటువంటివి అండ్ ఈ ఆయన కాలంలోని నావల్ ఎంజైన్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో పొందుపరుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో భారతీయత మనం చాలా సంవత్సరాల నుంచి నిజానికి నేను ప్రేక్షకులకు కూడా చెప్పాలి, అసలు భారత్ అంటే ఏంటి అనే అంశానికి సంబంధించి భారతదేశపు మూలాల్లోకి ప్రతి అంశంలోనూ చూడాలి, ప్రతి అంశంలోనూ భారతీయతను వీక్షించాలి. గవర్నమెంట్ అయినా ఇంకోటైనా అని నేను మీతో మాట్లాడిన అనేక సందర్భాల్లో నాకు ఎప్పుడు తారసపడుతూ ఉన్నవే. మీరు మాట్లాడుతున్న అనేక విషయాల నుంచి కొన్ని పరిణామాలు ఇవాళ నిజానికి దృశ్య రూపంలో కనబడుతున్నాయేమో. ఈ మధ్య కొన్ని నిర్ణయాలు అట్లా వస్తున్నాయి. నావికా శాస్త్రం మీద రీసెర్చ్ చేయాలన్న ఒక సంకల్పం భారత ప్రభుత్వం తీసుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు అడ్మిరల్స్కి సంబంధించిన ఎపలెట్స్ని చేంజ్ చేయడం వరకు అనేక అంశాల్లో ఎంతో కొంత పరిణామం అయితే చెందుతున్నాం సార్. అండ్ ప్లీజ్ ఈ శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు ఇండియన్ నేవీ అడాప్ట్ చేసుకోవడాన్ని ఎట్లా చూస్తారు? మనకు డిసెంబర్లో మోదీ గారు గోవాకు వెళ్ళారు. గోవా లిబరేషన్ డే
సెలబ్రేషన్స్లో ఆయన భాగంగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు ఆయన. అడ్మిరల్స్ యొక్క ర్యాంకులు ఇవన్నీ కూడా మేము భారతీయ సంస్కృతి ఆధారంగా దాన్ని మార్చబోతున్నామని చెప్పారు. మనం గ్లోబల్ రౌండ్ టేబుల్ దాన్ని కవర్ కూడా చేసాం మనం. అవును. దాని యొక్క పర్యవసానం ఈరోజు చూస్తున్నాం మనం. ఎపిలెట్స్లో వాళ్ళంటే ఇక్కడ ఒక లైన్ ఉంటే కనుక ఇతను ఏదో సెయిలర్ అని, ఇంకో 2 ఉంటే ఇంకో నెక్స్ట్ లెఫ్టినెంట్ అని, ఇటువంటివన్నీ క్యాడర్స్ ఉంటాయి వాళ్ళకు. అలాగే అడ్మిరల్ అని, చీఫ్ అడ్మిరల్ అని, స్టార్స్ ఉన్నట్టుగానే అలాగే వీళ్ళకు గీతలు ఉంటాయి. డిఫరెంట్ దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళది. దాన్ని తీసేసి కంప్లీట్గా శివాజీ మహారాజ్ కాలంలో ఎటువంటి కేడర్ వాళ్ళకు డిజైన్స్ ఉండేవో దాని ప్రేరణ తీసుకొని మళ్ళీ కొత్తగా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇది మొదటి మెట్టు కిందనే భావిస్తాను. యాక్చువల్గా చూస్తే ఇంతకంటే ముందర మనం వాళ్ళ ఫ్లాగ్ని కూడా మార్చాం. నేవీ ఫ్లాగ్లో ప్లస్ ఉండేది, బ్రిటన్ నేవీలో ప్లస్ ఉంటుంది, తెల్ల క్యాన్వాస్లో ఒక ఎర్ర కలర్ ప్లస్ ఉండి ఉంటుంది. 1/4 కాలు భాగంలో మాత్రమే ఈ ఫ్లాగ్ ఉంటుంది, మిగతా అంతా వేరే జెండా ఉంటుంది. ఆ ప్లస్ తీసేసి శివాజీ మహారాజ్ సింబల్ దాంట్లో పెట్టడం జరిగింది గతంలో. ఇప్పుడు వీళ్ళ ఎపిటెట్లో కూడా మనం చేంజ్ చేయడం జరిగింది. క్రమేపీ మన దగ్గర ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆనవాళ్లను ఒకటొకటి తుడిచేసి మన భారతీయతను అక్కడ స్థాపించే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ మనం నేషనల్ స్టబ్లో మనం సిరీస్ చేసాం గతంలో, ఒక 6-7 ఐ థింక్ నాకు తెలిసి 8 ఎపిసోడ్స్ చేసాం మనము. ఇండియా టు భారత్ అని మనం చేసాం మనము. బహుశా మళ్ళీ ఆ సిరీస్ తర్వాత ఎప్పుడో చూద్దాం, మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతానికి డిఫెన్స్కి సంబంధించి కూడా దాంట్లో మనం 2 ఎపిసోడ్స్ చేసాం మనం. అవును. సో అప్పుడు కూడా మనం దీన్ని చర్చించుకున్నాం. క్రమేపీ వాళ్ళ పద్ధతులు మారాలి అని. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రెజిమెంట్స్ అన్ని ఎప్పుడో రాజుల కాల రెజిమెంట్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. మహార్ రెజిమెంట్ అని, మరాఠా రెజిమెంట్ అని, డోగ్రా రెజిమెంట్ అని, రాజ్పుటానా రెజిమెంట్ అని, ఇటువంటివి అంటే అప్పుడెప్పుడో రాజుల కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి రెజిమెంట్సే కంటిన్యూ అవుతున్నాయి. బహుశా ఇప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉండొచ్చు. ట్రెడిషన్ ఒక ఎత్తవచ్చు, కానీ మన అల్టిమేట్గా మన డిఫెన్స్ ఫోర్సెస్ అన్నవి మన దేశ రక్షణకు మోడర్నిటీ తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి క్షమత వాళ్ళు బిల్డ్ చేయాలి. అందుకనే థియేటరైజేషన్ లాంటివి జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వం ఇలా దాన్ని భారతీకరణ, నేను ఐ విల్ యూజ్ దిస్ వర్డ్, భారతీకరణ చేస్తుంటే దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు చాలామంది ఉన్నారు. దాంట్లో చిదంబరం, మన గత ఎక్స్ మాజీ గృహమంత్రి పి చిదంబరం, ఆయన ఇచ్చిన ట్వీట్ చాలా దౌర్భాగ్యమైన ట్వీట్ ఇచ్చాడు ఆయన. మీరు ఆ ఆర్మీలో చేరితే కన్నా పకోడాలు అమ్ముకోవడానికి పనికొస్తారు మీరు, లేదా గార్డులకు పనికొస్తారు, ఇటువంటి పనికిమాల పనులకు పనికొస్తారు, మీరు ఎవరు అగ్నివీరులో చేరకండి అని ఆయన ట్వీట్ చేశాడు. దారుణమైన ట్వీట్ చేశాడు ఆయన. ఒక దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలైనా అవి. అంటే ఆర్మీ ఉండకూడదని మీరు దాన్ని కంప్లీట్గా విచ్ఛిన్నం చేసే స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారు మీరు? దాన్ని ఎవరిస్తారు? దేశ విద్రోహ శక్తులే ఇస్తారు కదా. ప్రభుత్వం ఏమో దాన్ని కంప్లీట్గా భారతీకరణ చేస్తుంటే ఇటువంటి శక్తులు మరి దీన్ని మళ్ళీ దేశాన్ని అధపాతాళంలో తోసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. మనం మారుతున్నాం, కానీ ఆ మార్పుకు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కూడా మనం గమనిస్తూ ఉండాలి. కరెక్ట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇరాన్కి సంబంధించినటువంటి వార్త మనం గత వారము డిస్కస్ చేసాము. పర్షియన్ గల్ఫ్లోకి అమెరికాకు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చింది. ఆ టైంలో దాన్ని మళ్ళీ బయటకు తీసుకెళ్ళిపోయారు. ఇరాన్ కొంచెం ప్రెషరైజ్ చేసిందని మీరు చాలా అద్భుతంగా వివరించారు అక్కడికి ఎందుకు వచ్చింది ఇదంతా కూడా. అండ్ ఇరాన్ తనను తాను న్యూక్లియర్ పవర్గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది అని మీరు గత వారం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందులో భాగంగానే మళ్ళీ ఇంకొక పరిణామం కూడా ఈ వారం చోటు చేసుకుందేమో అనిపిస్తోంది. ఇరాన్ ఏం చేసిందంటే పర్షియన్ గల్ఫ్లో మిజైల్స్ని డిప్లాయ్ చేసింది. అంటే ఎవరైనా ఒక వచ్చి దాన్ని ఛాలెంజ్ చేస్తే కథం ఇమీడియట్లీ మేము న్యూక్లియర్ పవర్ అని ప్రకటించుకోవడానికి ఇది ఒక ప్రక్రియన అనే ఒక అంశం. ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యుఎస్ఏ వీళ్ళందరూ కూడా సో ఇరాన్ యురేనియం నిల్వల్ని పెంచుకుంటుంది అనే అంశానికి సంబంధించిన విషయాన్ని ఖండిస్తూ ఈ దేశాలు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. యురేనియం నిల్వలు పెంచుకోవడం అని అంటే కథం ఇమీడియట్గా రెడ్ ఫ్లాగ్ వచ్చినట్టే ప్రపంచంలో. సో న్యూక్లియర్ పవర్గా మారే ఒక ప్రయత్నం జరుగుతోంది అని. సో ఈ క్రమంలో ఇరాన్ చేస్తున్నటువంటి ఈ చర్యలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి? రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద సీరియస్ ఇష్యూగానే ప్రపంచం ముందు నిలబడబోతోందా? తప్పకుండా ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ రాబోతున్నది అక్కడ. నిజంగా మనకు ఎందుకు వీళ్ళు చాలామంది సోకాల్డ్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు దీని గురించి మాట్లాడట్లేదో నాకు చాలా ప్రశ్నగా ఉంది అది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన ప్రాంతం అంతా కూడాను చాలా అతలాకుతలమయ్యేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి.
ఇరాన్ కంప్లీట్గా న్యూక్లియర్ అవ్వడానికి సిద్ధమవుతుంది. వాళ్ళ యురేనియం వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం మెటీరియల్ని వాళ్ళు ఎన్రిచ్ చేసుకుంటూ వెళ్తున్నారు, అంటే దాన్ని రిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక పర్టికులర్ పర్సంటేజ్ దాటి రిఫైన్మెంట్ అయిందంటే దాన్ని బాంబులో వాడచ్చు. తక్కువ రిఫైన్మెంట్ ఉంటే మేము ఎలక్ట్రిసిటీ జనరేషన్ వాడుకోవచ్చు. వాళ్ళకి ఈరోజు ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఒకటే వాడతామని చెప్తున్నారు ప్రపంచానికి. దాన్ని ఎందుకు ఎన్రిచ్ చేస్తున్నారు? మరి ఎన్రిచ్ చేసేది బాంబులు తయారు చేయడం తప్ప ఇంక దేనికి అక్కర్లేదు వాళ్ళకు, అయినా ఎన్రిచ్ చేస్తున్నారు. అందుకనే ఫ్రాన్స్, జర్మనీ, యూకే వీళ్ళందరూ కూడా, యూఎస్ఏ వీళ్ళందరూ దాన్ని ఖండించడానికి కారణం ఏంటంటే సడన్గా ఎన్రిచ్మెంట్ మొదలుపెట్టారు. అంటే ఇరాన్ మీద ఏదైనా దాడి జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని బాంబు మా దగ్గర ఉంది అని వాళ్ళు డిక్లేర్ చేయడానికి సిద్ధపడుతున్నారు. మనం గత వారంలో చర్చించుకున్నాము, ఈ వారం కూడా దాని గురించే మనం మాట్లాడుతున్నాం, ఎందుకంటే అంత కీలకమైన విషయం ఇది. ఇప్పుడు వాళ్ళు 2 తలేహా అని చెప్పేసి, తర్వాత నిసార్ అని చెప్పి 2 మిసైల్స్, కోనార్క్ అని చెప్పి మనకు కోనార్క్ ఉన్నట్లే వాళ్ళకు కూడా ఒక పోర్ట్ ఉన్నది, దాని పేరు కోనార్క్ అని పిలుస్తారు వాళ్ళు. అక్కడ డిప్లాయ్ చేశారు వాళ్ళు. దాని ఫోటో రిలీజ్ చేశారు వాళ్ళు. మేము డిప్లాయ్ చేశామని ఫోటో రిలీజ్ చేశారు. ఒకటి తలేహా అన్నటువంటి మిసైల్ ఏదైతే ఉందో 1000 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. నిసార్ అనేది 100 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. 100 కిలోమీటర్లు అంటే కంప్లీట్ అమెరికన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో, ఖతార్లో కావచ్చు, యూఏఈలో కావచ్చు, సౌదీలో కావచ్చు, కువైట్లో కావచ్చు, ఈ ఉన్నటువంటి ఈ బేసెస్ అన్నీ కూడాను నిసార్ వల్ల కొట్టచ్చు వాళ్ళు. ఈ తలేహా అన్నదాన్ని 1000 కిలోమీటర్ల కొట్టచ్చు, అంటే ఇజ్రాయెల్ కొట్టచ్చు, లేదా రెడ్ సీలో ఉన్నటువంటి అమెరికన్ ఫ్లీట్ని కొట్టచ్చు. వాళ్ళు దాన్ని ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు వెస్ట్కి, నేటోకి. ఏం చెప్పారంటే మా మిసైల్స్ దే ఆర్ స్మార్ట్ మిసైల్స్ అని చెప్పారు. అంటే మీరు దాన్ని పట్టుకోలేరు, మీరు డిటెక్ట్ చేయకుండా మేము కొట్టగలిగిన క్షమత మా దగ్గర ఉంది అని చెప్పడం జరిగింది. దాన్ని మనం కంప్లీట్గా తిరస్కరించను కూడా లేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర డ్రోన్ టెక్నాలజీ ఉన్నది. ఈరోజు ఇరానియన్ డ్రోన్స్ రష్యాని కాపాడుతున్నాయి. రష్యా యుక్రెయిన్లో యుద్ధంలో ఇరానియన్ డ్రోన్స్ వాడుకొని వాళ్ళు యుక్రెయిన్కి చాలా నష్టం కలిగించగలుగుతున్నారు. అంతంత పెద్ద సుకోయిలు, మిరాజులు, మిగ్గులు వాళ్ళ దగ్గర అన్ని పెట్టుకొని కూడా సోవియట్ రష్యన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో యుక్రెయిన్లో వెళ్ళలేకపోతుంది. అక్కడ వెళ్తే కనుక వాళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ దాన్ని షూట్ డౌన్ చేస్తున్నాయి. ఎందుకంటే లేటెస్ట్ ఆధునికమైనటువంటి వెస్ట్రన్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి యుక్రెయిన్ దగ్గర. కానీ ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ని వాళ్ళు అడ్డుకోలేకపోతున్నారు. ఇరానియన్ డ్రోన్స్ అంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. డ్రోన్ పంపించాలంటే దాని నావిగేషన్ ఉంటుంది. కరెక్ట్. మీరు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరం పంపించాలంటే మీరు శాటిలైట్ అనుసంధానం చేసుకుని ఇక్కడి నుంచి మీరు మానిటర్ చేయాలి కదా. ఇప్పుడు మన పోర్బందర్ బయట 217 కిలోమీటర్ల దూరంలో దాని మీద ఒక షిప్ మీద ఎంవి కెమ్ ప్లూటో మీద దాడి జరిగింది, ఇరానే చేసింది అని కాసేపు అనుకుందాం. ఇరాన్ నుంచి అంత దూరం రావడానికి వాళ్ళకి నావిగేషన్ ఉండాలి కదా. ఇంత మధ్యలో ఉన్నటువంటి గస్తీ తిరుగుతున్నటువంటి అమెరికన్ షిప్పులు కానీ, భారతదేశ షిప్పులు కానీ ఏది డిటెక్ట్ చేయలేదు అంటే కనుక వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉందనే అర్థం చేసుకోవాలి. అటువంటి టెక్నాలజీ తోటి 1000 కిలోమీటర్ దూరంలో కొట్టగలిగినటువంటి మిసైల్స్ డిప్లాయ్ చేశారంటే అది చాలా డేంజర్ పరిణామం కింద మనం భావించాలి ఫస్ట్. గత వారంలో మనం గ్లోబల్ రౌండప్లో ఇంకో విషయం కూడా చర్చించాం మనం. ఐజనోవర్, వాళ్ళ యుఎస్ఎస్ ఐజనోవర్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పర్షియన్ గల్ఫ్లో ఇరానియన్ నేవీ వాళ్ళని బాగా సతాయిస్తే కనుక వీళ్ళు రిటాలియేట్ చేస్తారేమో అని వెయిట్ చేశారు. రిటాలియేట్ చేయకుండా ఎవరు గొడవ పెట్టుకోకుండా క్వాయిట్గా పర్షియన్ గల్ఫ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అది ఐజనోవర్. మరి అంత పవర్ఫుల్ అమెరికా ఇరాన్ ఏం చేయలేకపోయిందే. అవును, మనం దాని గురించి లాస్ట్ చర్చించుకున్నాం. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేశామంటే ఏదో ఒక యాక్షన్ ఇరాన్ మీద జరగాలని వెయిట్ చేస్తుంది ఇరాన్. ఓకే, జరగంగానే న్యూక్లియర్ పవర్ అని అనౌన్స్ చేసుకుంటుంది. ఇంతవరకు 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఇంతవరకు 2 న్యూక్లియర్ దేశాలు ఎప్పుడూ యుద్ధం చేయలేదు. ఒక్కసారి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అనగానే అమెరికా కూడా యుద్ధం చేయదు అని నేను భావిస్తున్నాను. నిజంగా యుద్ధం చేయదలుచుకుంటే వాళ్ళు అటాక్ చేశారంటే మీరు వాళ్ళ న్యూక్లియర్ బాంబుని పేల్చినా కానీ కూడా కంటామినేషన్ ఉంటుంది ఆ ప్రాంతం అంతా. లేదా ఆ మిసైల్ తొందరగా, అంటే వీళ్ళు డిటెక్ట్ చేసి దాన్ని కౌంటర్ చేసే ముందరే కనుక వాళ్ళు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ మీదో లేకపోతే వాళ్ళ పెట్రోల్ ట్యాంక్స్ మీద వాళ్ళు అటాక్ చేశారంటే కనీసం అంటే ఇంకో 10-15 సంవత్సరాల దాకా అక్కడ ఎవరు వెళ్ళలేరు. కంటామినేషన్ ఉంటుంది, న్యూక్లియర్ కంటామినేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ ఆయిల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది పరిస్థితి. కాబట్టి యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అమెరికాకు. అదిగన జరిగితే మరి షియాలకు బాంబు ఉంది కదా, సున్నీలు మాకు కూడా కావాలి, పాకిస్తాన్ పక్కన పెడతాం, మాకు కావాల్సిందే అని చెప్పి ఎంబీఎస్ కూడా పట్టుపడతారు. ఇప్పుడు ఈ 2 దేశాలకు న్యూక్లియర్ వెపన్స్ వచ్చినట్టు ఇంకా పరిస్థితి ఏమవుతుంది అక్కడ. మరి ఆల్రెడీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది, యహూదీల దగ్గర ఉంది, షియాలకు రాబోతున్నది, సున్నీలకు వస్తున్నది, ఇంకా మరి పరిస్థితి ఏమవుతుంది అక్కడ. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా చాలా అతలాకుతలమై ఒక విధమైనటువంటి టెన్షన్ వచ్చి అక్కడంతా కూడాను సెక్యూరిటీ కంప్లీట్గా క్షీణించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి.
చిన్న స్టెప్ జరిగిందంటే కనుక మొత్తం ఎక్స్ప్లోడ్ అయ్యేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అదిగానే జరిగితే భారతదేశం కూడా దాని నుంచి తప్పించుకోలేదు. మన ఎకానమీ గణనీయంగా దెబ్బతింటుంది. ఎందుకంటే మనకు వెస్ట్ సైడ్ వెళ్ళవలసిన ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. మనకు గల్ఫ్ నుంచి వచ్చి పోతున్నటువంటి షిప్పులు కావచ్చు, మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవడం కావచ్చు, మన వాళ్ళకి అమ్మడం కావచ్చు, ఇవన్నీ దెబ్బతింటాయి. యూరోప్తో మనకు ఉన్నటువంటి ట్రేడ్ వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవడం కావచ్చు, మనం పంపించడం దెబ్బతింటాయి. నార్త్ ఆఫ్రికా దెబ్బతింటుంది. ఇవన్నీ ప్రాంతంలో భారతదేశం యొక్క వాణిజ్యం అంతా గణనీయంగా దెబ్బతింటుంది. కరెక్ట్. ఎన్ని ఉద్యోగాలు పోతాయి, ఎంత పేదరికం వస్తుంది, ఇక్కడ ఎంత ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు ఎన్నికలకు ముందర చమురు ధరలు గణనీయంగా పెరిగిపోతాయి. మరొక ఇక్కడ చమురు ధరలు పెంచామంటే కనుక అది డైరెక్ట్గా ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి, అందుకనే కాస్త ఎక్కువ టైం తీసుకొని చెప్తున్నాను దీన్ని, ఇరాన్ గురించి. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద ఒక విధమైన ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించేటువంటి దిశగా అక్కడ చర్యలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి చూద్దాం రాబోయే రోజు దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు. భారతదేశం మనకు ఇరాన్ మన మిత్రుడే, మనకు వాళ్ళతో లివరేజ్ ఉంది, కానీ వాళ్ళు వినే మూడ్లో వాళ్ళు ఉన్నారా? ఇజ్రాయెల్ కూడా మన మిత్రుడే, మన మాట వింటున్నాడు వాడు. అలాగే రష్యా మన మిత్రుడే, రష్యా యుక్రెయిన్ మధ్యలో గొడవలు మనం ఏమైనా ఆపగలుగుతున్నామా? మైత్రి ఉన్నా కానీ కూడా మనకు కూడా లివరేజ్ చాలా తక్కువే ఉన్నది. మనం ఎంత చేసినా కానీ కూడా అల్టిమేట్గా ఆ ప్రాంతం కనుక యుద్ధంలోకి దిగిపోయిందంటే కనుక కొంతకాలం యుద్ధం సమసిపోయేంత వరకు కూడాను కంప్లీట్గా ఎకానమీ దెబ్బతినేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కరెక్ట్. రైట్ సార్. ఇక మరొక అంశము, అర్జెంటీనా ప్రెసిడెంట్ జావియర్ మిలీ ఒక కీలకమైనటువంటి బిల్లుని ఆమోదింపజేశారు, చట్టాన్ని చేశారు. ఇది నిజంగా చెప్పాలంటే ఉచితాల గురించి మనం చాలా వరకు మాట్లాడుతూ ఉంటాము. ఈ భారతదేశంలో కూడా ఈ ఉచిత హామీల గురించి దాన్ని బేస్ చేసుకునే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్లో విజయం సాధిస్తున్న పార్టీలు ఉన్నాయి. అఫ్కోర్స్ సోషల్ సెక్యూరిటీ గురించి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ సోషలిజమా క్యాపిటలిజమా అని మనం అనేక చర్చల్లో ఉన్నాం. అన్నిటికంటే కొత్త ఆలోచన చేసినట్టే కనబడుతుంది జావియర్ మిలీ. ఆయన అంటున్నది ఏంటంటే ఈ ఉచితము అనే ఫ్రీగా ఇస్తున్నాము అనే మాటనే లేదు, అసలు ఫ్రీ అనేదే ఉండదు అనేది ఆయన పాయింట్. సో ఫ్రీ అన్న మాట తన ప్రభుత్వ కార్యకలాపాల్లో వేటిల్లో కూడా, ఏ పథకాల్లో ఇంకోటి ఏ దేంట్లో కూడా ఫ్రీ అన్న మాట ఉండకుండా ఒక చట్టం చేశారు. ఇది ఒక రకంగా సంచలనమే. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అఫ్కోర్స్ మాట తీసేసి అన్ని పనులు చేయొచ్చా? మాట తీయడం వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి? అంటే అతను చాలా స్పష్టంగా యాంటీ లెఫ్ట్, కరెక్ట్, యాంటీ సోకాల్డ్ సోషలిజం దానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ దేశం ఆ సోకాల్డ్ సోషలిజంలో ఎంత నష్టపోయిందో అతనికి తెలిసే క్యాంపెయిన్ అప్పుడే దానికి వ్యతిరేకంగా చాలా చెప్పాడు ఆయన. ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా ఆయన చర్యలు కూడా తీసుకున్నాడు ఆయన. ఈ చర్యల ప్రకారం ఆయన ఏం చేశారంటే ఫ్రీ అన్న పదం లేదు, ఎక్కడా ఫ్రీ ఉండదు. ఎవరో దాన్ని కడుతున్నారు, ఎవరు కడుతున్నారో మనకు తెలియదు, కానీ ఎవరెవరు కడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తోందా? ప్రభుత్వ ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్స్ పేర్ల దగ్గర నుంచి వస్తుంది. కష్టపడి సంపాదించి ట్యాక్స్ కడుతున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొని ఇంకోటికి ఇస్తున్నాను నేను. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నాది కానే కాదు, ప్రభుత్వంకి ఎవరో ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్తాం కనుక ప్రభుత్వాలు నిలవలేవు. వెనెజులాలో చూసాం ఏమైందో పరిస్థితి. అలాగే ఇతరత్ర గ్రీస్లో కావచ్చు, మనకు ఐర్లాండ్లో కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడాను సోకాల్డ్ సోషలిజం దృష్ట్యా వాళ్ళు ఎంత దెబ్బతింటున్నారో చూస్తున్నాం. ఈరోజు యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్ NHS వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రైట్స్ చేస్తున్నారు, అక్కడ ర్యాలీలు చేస్తున్నారు. ఎందుకు? అది కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రజలను వాళ్ళు కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఇమిగ్రెంట్స్ వచ్చి వాళ్ళ మీద పడిపోతున్నారు. ఇమిగ్రెంట్స్ ఈ సోషల్ సెక్యూరిటీ వల్ల, అక్కడ ఉన్నటువంటి సోషలిజం వల్ల వాళ్ళ మొత్తం స్ట్రక్చర్ అంతా గణనీయంగా దెబ్బతింటుంది. కాబట్టి ఈయన జావియర్ మిల్లీ చెప్పినటువంటి చాలా అద్భుతమైన విషయం, ఫ్రీ అన్న పదం ఉండరాదు, ఫ్రీ అన్నటువంటి మనం చేయకూడదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఉత్త పేరు తీయడమే కాదు, పేరు ఉండడానికి వీల్లేదు. రెండవది చేస్తుంటే కానీ ఒకవేళ చేయాల్సి వస్తే కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పండి, ఇది ఎవరి ట్యాక్స్ పేయర్ పైసలతోనే ఇస్తున్నాను అని స్పష్టంగా చెప్పండి. ఇక్కడ మన రాజకీయ నేతలందరూ చూస్తుంటాం కదా, మీకు బస్సు ఫ్రీ ఇస్తాము, మీకు 2 బెడ్రూమ్ ఇల్లు ఫ్రీ ఇస్తాము, అది ఫ్రీ ఇస్తాము, ఇది ఫ్రీ ఇస్తామంటే ఎవరు నీ సొమ్ము అయితే ఇవ్వట్లేదు కదా నువ్వు. అది ఎవరిది? ప్రజల సొమ్మే కదా. కష్టపడి పనిచేస్తున్నవాడి సొమ్ము నువ్వు తీసుకొని ఇంకోటికి ఇస్తున్నావు. ఆ కష్టపడ్డ వాడికి రేపు నష్టం వస్తే కనుక నువ్వు ఏమైనా వాడికి సాయం చేస్తున్నావా? ట్యాక్స్ పేర్కి ఏమైనా సాయం చేస్తున్నావు? ఏం చేయట్లేదు కదా నువ్వు. ఇది మన పరిస్థితి. అంటే సోమరిపోతున్న ఇన్సెంటివైజ్ చేస్తున్నాం, ఎందుకు వాడు నీకు ఓటేస్తున్నాడు కాబట్టి. ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటే కనుక ప్రభుత్వాలు కొలాప్స్ అవుతాయి. ఒక సంవత్సరం క్రితం మోదీ గారు చీఫ్ సెక్రటరీలందరినీ పిలిచి, దేశంలో ఉన్న చీఫ్ సెక్రటరీ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. మీటింగ్లో వాళ్ళని అడగడం జరిగింది, మీరు మీ దృష్టిలో, మీ అనుభవంలో, మీరు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏది
ఏ ఏ విషయం ప్రమాదమని మీరు గుర్తిస్తున్నారని అడిగారు ఆయన్ని. వాళ్ళందరూ కూడాను మెజారిటీ చెప్పింది ఏంటంటే ఈ ఉచితాలే మనకు చాలా ప్రమాదం అని చెప్పారు. ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే మన ఎకానమీ సస్టైన్ అవ్వలేదు అని స్పష్టంగా చెప్పారు. అతి పేదరికంలో ఉన్న వాళ్ళని, అనాథులను, ఆరోగ్యరీత్యా కంప్లీట్గా క్షీణించిన వాళ్ళను ఆదుకున్నారంటే అర్థం ఉంది. మొత్తం ఒక మతపరంగానో ఒక కులపరంగానో వాళ్ళ మొత్తం మేము ఆదుకుంటామంటే దాని అర్థం ఏంటి? కొన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఎంపీలు, మినిస్టర్లు అవుతారు, వాళ్ళ పిల్లలే చదువుకుంటారు, అమెరికాలో వాళ్ళు సెటిల్ అవుతారు. ఆ కులానికి చెందిన వాళ్ళు కనీసం అంటే ఒక 80-90% పాపం ఒక ఇల్లు కొనుక్కునే స్తోమత ఉండదు వాళ్ళకు, ఒక బండి కొనుక్కునే స్తోమత ఉండదు, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కుప్పలుకుంటారు. అంటే దాంట్లో కూడా క్రీమీ లేయర్ ఉన్నారు, వాళ్ళే అనుభవిస్తున్నారు. కానీ మిగతా వాళ్ళకి ఏమి దానివల్ల వచ్చేటువంటి లాభం ఏం రావట్లేదు వాళ్ళకి. దానికోసమే ఈయన మిల్లీ గారు చెప్పింది చాలా అద్భుతమైనది. ప్రభుత్వాలు భారతదేశంలో కావచ్చు, ఇతరత్ర వెస్ట్రన్ దేశాల్లో కావచ్చు, ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ పోయి ఓట్లను కొనుక్కునే పద్ధతి మంచి పద్ధతి కాదు. ఉచితాలు మానేయాలి. ఉచితాలు ఇచ్చినా కానీ కూడా ఓడిపోతున్నారు, ఎందుకంటే అంతకంటే పెద్ద ఉచితాలు ఇచ్చేవాళ్ళు ఇంకా తయారవుతున్నారు కాబట్టి. కరెక్ట్. ఇది కాంపిటేటివ్గా ఉందంటే కనుక ప్రభుత్వాలు ఏమవుతాయి? కరెక్ట్. ప్రతి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వాన్ని ఏం తిడుతుంది? ఇన్ని అప్పులు చేసిపోయారు, ఖజానాను కొల్లగొట్టిపోయారని చెప్తున్నారు. పోనీ మీరేమైనా దాన్ని బాగు చేస్తున్నారా? మీరున్న 5 సంవత్సరాలు మీరు అంతకంటే ఎక్కువ కొల్లగొట్టేస్తున్నారు మీరు. ఎందుకంటే కాంపిటీషన్ అయిపోయింది. ఆ ఉచితాలు నేను తగ్గిస్తే నేను గెలవనేమో నా భయం నాది. అందుకని బహుశా జేవియర్ మిల్లీ గారిని చూసి, ప్రెసిడెంట్ ఆఫ్ కొత్తగా ఎన్నికైనటువంటి అర్జెంటీనా ప్రెసిడెంట్, ఆయన చూసి ఈ దేశాలన్నీ కొంత మార్పులు తెచ్చుకుంటే బాగుంటుంది. సరే సార్, అయితే అర్జెంటీనా గురించి మనం మాట్లాడుతున్నాము, అర్జెంటీనా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం గురించి చెప్తున్నాము. మరొక లాటిన్ అమెరికన్ దేశానికి యుఏఈ నుంచి ఒక చార్టర్డ్ ఫ్లైట్ వెళుతూ ఉంటే అందులో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందనేది ఒక ఆరోపణ. మామూలుగా హెడ్లైన్స్లో అన్నింటిలో వచ్చింది కూడా అదే. సుమారు 300 మంది భారతీయులు ఒక చార్టర్డ్ ఫ్లైట్లో యుఏఈ నుంచి అటు లాటిన్ అమెరికన్ దేశానికి తరలించబోతూ ఉంటే ప్యారిస్లో దాన్ని అక్కడ వాళ్ళు ఆపడం జరిగింది. ప్యారిస్లో తెలిసింది, ఇది బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, 300 మంది భారతీయులు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందా అనేది ఒక విషయం. రెండు, అందులో గుజరాతీలు చాలామంది ఉన్నారు అనేది కూడా ఇంకొక విషయం. అంటే ఏం జరుగుతోంది, దీని వెనకాల ఉన్న కథా కమామిషు ఏంటి చెప్తారా? అంటే మనకు భారతదేశాన్ని వదిలేసిపోయి అమెరికా వెళ్ళాలి, యూరోప్కి వెళ్ళాలి, ఆస్ట్రేలియాకి వెళ్ళాలి, కెనడాకి వెళ్ళాలి అన్నటువంటి ఒక పిచ్చి మనకు భయంకరంగా ఉంది భారతీయుల్లో. కరెక్ట్. ధనికుడు వెళ్ళాలనుకుంటాడు, పేదవాడు వెళ్ళాలనుకుంటాడు, ఇద్దరు వెళ్ళాలనుకుంటారు. ఇంత అభివృద్ధి చెందుతున్న దేశము, మనకు 7% జీడిపి గ్రోత్ ఉండి అద్భుతాలు చూస్తున్నటువంటి దేశము, ప్రపంచంలోనే 5వ పెద్ద దేశంగా మనం ఈరోజు వచ్చాము. రాబోయే బహుశా 4-5 సంవత్సరాల్లో మనం 3వ స్థానంలో ఉండబోతున్నాము. ఇంత పెద్ద ఎకానమీ ఉండి కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ఒక తరతరాలుగా అది జీర్ణించుకున్నటువంటి ఒక రుగ్మత కింద నేను భావిస్తాను, ఒక రోగం కింద నేను భావిస్తాను. కొన్ని నెలల క్రితం ఒక దారుణం ఏం జరిగిందంటే, కెనడా అమెరికా బార్డర్లో ఒక సంపన్నమైనటువంటి కుటుంబం, వాళ్ళు ఏం చేశారంటే భార్య, భర్త, 2 పిల్లలు, ముగ్గురిని బార్డర్కి కొంత దూరంలో, కొన్ని 100 మీటర్ల దూరంలో కారు ఆపేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కెనడాలో. వీళ్ళు కాలిబాటన ఆ బార్డర్ క్రాస్ అయ్యి అమెరికాలోకి వెళ్ళాలి, అది ప్లాన్ వాళ్ళది. అక్కడ భయంకరమైన చలి ఉంటుంది ఆ ప్రాంతంలో, మంచు. 5 రోజుల తర్వాత వాళ్ళ 4 శవాలు దొరికాయి అక్కడ కెనడా అమెరికా బార్డర్లో. అంటే వాళ్ళు నడిచి వెళ్తుంటే ఎక్కడో వాళ్ళకు దారి తప్పిపోయారో ఏమైంది, వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలో తెలియలేదు. ఆ చలిలో వాళ్ళు ఫ్రీజ్ అయి చనిపోయారు 4. సంపన్నమైన కుటుంబం నుంచి వెళ్ళినట్టు వాళ్ళు. సరే పేదరికంలో ఉన్నారు, ఏదో ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి పారిపోయి వెళ్తున్నారు యూరోప్ కంటే, అర్థం ఉంది. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? గుజరాత్ లాంటి సంపన్నమైన దేశాన్ని నుంచి ఎందుకు వెళ్తున్నారు? 300 మందిలో కనీసం అంటే 200 పైబడి గుజరాత్ నుంచి వెళ్ళారు, ఇంకో 50-60 మంది పంజాబ్ నుంచి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ చేసినటువంటి ఏజెంట్స్ ఎవరున్నారో వాళ్ళని హంట్ చేస్తాం, వాళ్ళని పట్టుకుంటామని చెప్పి 2 ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడేం చేస్తున్నారు? మీ రాష్ట్రంలో జరుగుతుంది, ఇంతవరకు మీరు గమనించలేదా? ఈ ప్లేన్ అయితే పట్టుబడింది, మిగతా ప్లేన్లు వెళ్ళిపోయినట్టే కదా అర్థం. 1,25,00,000 రూపాయలు వీళ్ళందరూ కలిసి ఆ ఫ్లైట్ కోసం ఖర్చు పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఆ ఫ్లైట్ యుఏఈ నుంచి టేక్ ఆఫ్ అయ్యి అక్కడికి వెళ్ళాలి, కానీ ప్యారిస్లో ఆగింది రీఫ్యూలింగ్ కోసం. రీఫ్యూలింగ్ కోసం ఆపితే వాళ్ళకు వచ్చిన అనుమానం ప్రకారం దీన్ని ఆపడం జరిగింది. దీన్ని ఆపేసి దాన్ని చెక్ చేస్తే ఫైనల్గా మనం కూడా అక్కడికి మన రాయబారులు, దౌత్య సిబ్బంది వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళని కలిసి ఆరా తీసి అన్ని తీసిన తర్వాత ప్యారిస్కి మన ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెప్పి దాన్ని విడుదల చేసుకుని మళ్ళీ భారతదేశానికి వచ్చింది.
దాంట్లో ఒక 24 మంది వేరే కారణాల వాళ్ళు అక్కడ ప్యారిస్లో ఉండిపోయారు. మిగతా వాళ్ళందరూ మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చారు. వాళ్ళందరూ మొహాలు కప్పుకొని వెళ్తున్నారు, కెమెరా వాళ్ళు తీస్తుంటే తప్పించుకొని వెళ్తున్నారు. అంటే ఆ జాడ్యం ఎప్పుడు పోతుందో మనకు అర్థం కాదు. ఈ దేశంలో ఏం లేదు, అక్కడే ఉన్నది అన్నటువంటి ఒక డీప్ రూటెడ్ మనకు నాన్సెన్స్ ఏదైతే మనకు అది బుర్రలో ఉండిపోయిందో అది మన ప్రాబ్లం. తెలంగాణలో కూడా అంతే. మనకు చూసాం, తెలంగాణలో పేదరికం చాలా ఉంది. పేదరికం వల్ల మనం చాలామంది మన పిల్లలందరూ వెళ్ళి అక్కడ గల్ఫ్లో డ్రైవర్లుగాను అది పనిచేయడం మనం చూస్తున్నాం. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఆపర్చునిటీస్ లేవు కాబట్టి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు. హైదరాబాద్ తప్ప ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు ఎవరు కూడా. రోడ్లు వేయడము, డ్రైనేజీలు వేయడం కాదు అభివృద్ధి అంటే. అక్కడ ఏమైనా ఇండస్ట్రీ వచ్చిందా, వాళ్ళకి ఏమైనా అవకాశాలు వచ్చాయా? ఏమీ లేవే. అదే తమిళనాడు తీసుకుందాం, లేదా మనకు పంజాబ్ తీసుకుందాం, మహారాష్ట్ర తీసుకుందాం, ఎన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి. కోయంబత్తూర్, ఈరోడ్, సేలం లాంటి ప్రాంతంలో వాళ్ళకి టెక్స్టైల్ మిల్స్ కావచ్చు, మెషినరీ టూల్స్ కావచ్చు, అద్భుతంగా ఉన్నాయి అక్కడంతాను. అలాగే సేలంలో స్టీల్ ప్లాంట్, మినీ స్టీల్ ప్లాంట్స్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ కుప్పలకు ఉన్నాయి అక్కడ. కరెక్ట్. టూటికారిన్లో దక్షిణంలో చూస్తే అక్కడ కూడా మనకు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడంతా ఇండస్ట్రియలైజేషన్ ఉంది. అక్కడ మధురై ఏరియాలో చాలా ఇండస్ట్రియలైజేషన్ ఉంది. ఎన్నో క్లస్టర్స్ ఉన్నాయి వాళ్ళవి. మనకేముంది? తెలంగాణలో హైదరాబాద్ తీసేస్తే ఇంకా మిగతా రాష్ట్రం అంతా ఏముంది? ఏమీ లేదు. ఎందుకు చేయలేదు మనం? ఉత్తర తెలంగాణలో ఏమైనా ఉందా? నిజామాబాదు, తర్వాత మనకు ఆదిలాబాదు, ఆ ప్రాంతంలో సున్నా, ఏమీ లేదు. సెకండ్ బిగ్గెస్ట్ సిటీ వరంగల్, దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. నల్గొండకి వెళ్తే ఏముంది అక్కడ ఇండస్ట్రీ? ఏమీ లేదు. అన్ని ప్రభుత్వాలు అలాగే చేశాయి. చంద్రబాబుని తిట్టినటువంటి కేసీఆర్ ఆయన 5 ఏళ్ళ ప్రభుత్వంలో కూడా మొత్తం హైదరాబాద్లోనే పెట్టుబడి పెట్టారు. వచ్చిన కొద్ది గొప్ప పెట్టుబడి అంతా హైదరాబాద్కి వచ్చింది. సో ఇది మన పరిస్థితి. ఈ డిస్ట్రిబ్యూటెడ్ కెపాసిటీ లేనందువల్లే వస్తుంది. గుజరాత్లో డిస్ట్రిబ్యూటెడ్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ సూరత్ ఒక క్లస్టర్ ఉంది, వడోదరా ఒక క్లస్టర్ ఉంది, అహ్మదాబాద్ ఒక క్లస్టర్ ఉంది, ఆనంద్ ప్రాంతంలో వేరే ఉన్నాయి. ఇన్ని క్లస్టర్స్ ఉన్నా కానీ వాళ్ళు వెళ్తున్నారు. అంటే ధనం ఉన్నా కానీ కూడా వాళ్ళకి అదేదో ఆ జాడ్యం అనమాట, వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవాలనేటువంటి ఒక పిచ్చి, దానివల్ల వెళ్తున్నారు వీళ్ళందరూ. ఇది ఆపుకోవాలి మనం నిజంగా. కరెక్ట్. మన దేశం అభివృద్ధి చెందుతోంది, ఇక్కడ ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయి. అలా వెళ్ళి అక్కడ ఆ దేశాలు కొలాబ్స్ అవుతున్నాయి, ఆ దేశంలో సమాజం కొలాబ్స్ అవుతుంది. అవును. మన దేశంలో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. రాబోయే 5-6 సంవత్సరంలో ఒక స్వర్ణయుగం రాబోతోంది ఈ దేశంలో. అక్కడికి వెళ్ళవలసింది చాలా దౌర్భాగ్యమైన విషయం. వెళ్ళాల్సిన అవసరమే లేదు మన వాళ్ళకి. ఇక మరోవైపు అమెరికాకు సంబంధించిన విషయము మనం గత వారం మాట్లాడుకున్నాము. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్టేట్ ఆఫ్ కొలరాడో ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నట్టుగానే ఇప్పుడు కొత్తగా మెయిన్ అనే స్టేట్లో కూడా ఇట్లాంటిదే ట్రంప్ని బ్యాన్ చేస్తూ ఒక నిర్ణయం వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఏంటిది? మీరు గతంలో కూడా చెప్పారు, ఒక్కొక్క రాష్ట్రానికి ఇది వ్యాపించే అవకాశం కనబడుతోంది అని మీరు అన్నారు. సో డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఫేస్ చేసే అవకాశం కనబడుతోందా? షనా బెల్లోస్ అని చెప్పేసి మెయిన్ స్టేట్ యొక్క సెక్రటరీ అనమాట. ఆవిడ జనరల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆవిడ ఆర్డర్ పాస్ చేసింది, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. జనవరి 6, 2021 జరిగినటువంటిది ఇన్సరెక్షన్ అనేది చట్టం పాస్ చేసింది. ఎప్పుడో అబ్రహాం లింకన్ ఉన్నప్పుడు ఉన్న చట్టాన్ని ఇప్పుడు వాడుకుంటున్నారు వాళ్ళు. అబ్రహాం లింకన్ ఉన్నప్పుడు ఈ సవరణను ఎందుకు తీసుకొచ్చారంటే, అప్పుడు మనకు తెలుసు సౌత్ అమెరికా అంటే సదర్న్ స్టేట్స్, నార్దర్న్ స్టేట్స్ ఇద్దరి మధ్యలో సివిల్ వార్ జరిగింది. దేశం నుంచి విడిపోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళు. ప్రయత్నం చేస్తే ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్రాలని అబ్రహాం లింకన్ నేతృత్వంలో వాళ్ళు యుద్ధం చేసి గెలిచారు వాళ్ళు. అప్పుడు ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనుకున్నటువంటి శక్తులు ఎవరు కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి వీల్లేదు అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ని ఈరోజు వాడుకుని డొనాల్డ్ ట్రంప్ 6 జనవరి 2021 క్యాపిటల్ హిల్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి కారకుడు ఆయనే. ఈ దేశం యొక్క కొత్త ప్రభుత్వాన్ని ఆపే ప్రయత్నం చేశాడు, కాబట్టి ఇతను క్వాలిఫైడ్ కాదు అని చెప్పి ఆవిడ నిర్ణయించింది. సరే, డొనాల్డ్ ట్రంప్ దాన్ని అఫ్కోర్స్ ఆ స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ కోర్టులో ఆయన ఛాలెంజ్ చేయబోతారు. ఛాలెంజ్ చేసిన తర్వాత మరి గెలుస్తారో లేదో మనం చెప్పలేం. ఈవిడ బెల్లోస్ అన్న ఆవిడ వచ్చేసి ఆవిడ డెమోక్రాట్ లీడర్. ఆవిడ డెమోక్రాట్ మెజారిటీ ఉన్నటువంటి స్టేట్స్లో ఇది ఎక్కువ మనం ఇప్పుడు ఇమ్మీడియట్గా చూస్తున్నాం. గతంలో కొలరాడోలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఆయన మీద రమారమి 30 కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే ఆయనకు బహుశా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ విషయంలో ఎవరు కూడాను ఆయన ఎలక్షన్ నుంచి బ్యాన్ చేయడానికి వీలు లేదు అని ఒక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి ఆయన తీసుకురాగలిగితే ఇవన్నీ అయిపోతాయి. లేదంటే కనుక ఇలా నడుస్తూనే ఉంటుంది. ప్రతి స్టేట్ బై స్టేట్ అన్నీ కూడాను వీళ్ళు ఈయన బ్యాన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ప్రమాదం. తర్వాత ఇంకా ఆయన కంటెస్ట్ చేస్తే కూడా ఆయన ఎన్నుకోబడలేనటువంటి పరిస్థితి ఆయనకు రావచ్చు. ఓకే. కాబట్టి ఇవంతా కూడాను చాలా పెక్యులర్గా ఉంది. అంటే
ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఎన్నికల్లో నిలబడడానికి వీలు లేదు, ఆయన ఆపాలి అన్న ప్రయత్నం డెమోక్రాట్స్ అలాగే రిపబ్లికన్స్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ జీఓపీ అంటే రిపబ్లికన్ పార్టీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్స్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైతే ఉన్నారో పాతకాలంగా ఉన్నటువంటి వాళ్ళు డెమోక్రాట్స్ ఇద్దరు కూడాను ట్రంప్ని ఎన్నికల్లో నిలబడకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తారని తులసి గబ్బార్డ్ ఇచ్చింది స్టేట్మెంట్. ఓకే, ఇది అక్కడ జరుగుతుంది. సో మరి దాని డెమోక్రసీ అంటారు వాళ్ళు. సో మనం ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. కరెక్ట్. మనమేమో డెమోక్రసీ లేదు, డెమోక్రసీ విలువలు పోయినాయి, అటోక్రసీ ఆఫ్ ద మెజారిటీ అని, డిక్టేటర్షిప్ ఆఫ్ ద మెజారిటీ అని కొత్త పేర్లు ఇన్వెంట్ చేస్తారు. పేర్లు పెడతారు. మరి దీని ఏమనాలి? అరోగెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనాలా, మరి లేకపోతే ఆటోక్రసీ ఆఫ్ ద లెఫ్ట్ లిబరల్స్ అనాలా, ఏమనాలి నాకు తెలియదు. దీన్ని డెమోక్రసీ అంటారు వాళ్ళు. ఇరాక్ పార్లమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. అది అమెరికన్ ఫోర్సెస్ ఇంకా ఇరాక్లో ఉన్న నేపథ్యంలో ఆ మిలిటరీ కోalition వెళ్ళిపోవాలనే ఒక రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకు అబ్దుల్ మెహదీ అని చెప్పేసి వాళ్ళ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన గతంలోనే ఆల్మోస్ట్ సంవత్సరం క్రితం వాళ్ళకి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఆయన అంటే అక్కడ ఈరోజు కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గానే పనిచేస్తున్నారు. ఆయన కొత్త ప్రభుత్వంలో ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోలేనటువంటి పరిస్థితి, ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నది. ఇరాక్లో కేర్ టేకర్ గవర్నమెంటే నడుస్తోంది. ఇతను గతంలో కూడా చెప్పాడు అమెరికన్ ట్రూప్స్ నుంచి ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు అమెరికన్ ట్రూప్స్ అక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు మన ఖాసిం సులేమానీని వీళ్ళు అమెరికన్స్ చంపారు ఇరాక్లో. అలాగే ఇంకొక ఇరాకీ స్కాలర్ను ఒక ఆయన్ని వీళ్ళు చంపారు, డ్రోన్ అటాక్స్తో చంపారు వీళ్ళు అమెరికన్స్. దీనికి నిరసనగా వీళ్ళు వెళ్ళిపోవాలని అప్పుడే చెప్పాడు ఆయన, వినలేదు. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా రెజల్యూషన్ తీసుకొచ్చారు. పార్లమెంట్ సాక్షిగా రెజల్యూషన్ ఏముంటుందంటే, మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, మనకు సమర్థనగా రమ్మని ఎవరైతే ఫారెన్ ట్రూప్స్ని పిలిచామో, అమెరికా పేరు చెప్పకుండా ఫారెన్ ట్రూప్స్ మన దేశంలోకి పిలిచామో వాళ్ళ అవసరం అయిపోయింది. ఇప్పుడు మనం యుద్ధం గెలిచిపోయాము, ఐసిస్ని ఓడించేసాము, మన సరిహద్దులు సురక్షితంగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళని పంపించేయండి మీరు అని చెప్పి ప్రభుత్వానికి వీళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి ఇచ్చారు. వాళ్ళు ప్రభుత్వంలో కూర్చున్నది ఎవరు? ప్రధాని, కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్. అతను కూడా దీన్ని సమర్థిస్తున్నాడు. ఇది ప్రభుత్వం మీద ఒక బైండింగ్ రెజల్యూషన్ కాదు. అంటే ప్రభుత్వం అది విన్నా కానీ ఓకే, మేము మాట విన్నాం కానీ మేము తీయము అని చెప్పచ్చు వాళ్ళు. కానీ దాన్ని సమర్థిస్తున్నాడు ప్రధాని. సో రేపటి రోజు అతను దాన్ని నాకు పార్లమెంట్ కూడా నన్ను సమర్థిస్తుంది చూడు అని చెప్పి అమెరికాకి చెప్పి మీరు వెకేట్ చేయమని చెప్పచ్చు. మరి వెకేట్ చేయమంటే అమెరికా వెకేట్ చేస్తుందా? ఇరాక్లో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు రైట్ నౌ వాళ్ళ ఇరాక్లో ఉన్నటువంటి వాళ్ళ స్థావరాల మీద అటాక్స్ జరుగుతున్నాయి. దాన్ని హిజ్బుల్లా చేస్తోందా, ఇరాన్ చేస్తోందా, హౌతీలు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు. ఏదో ఇరాన్ని సమర్థిస్తున్నటువంటి శక్తులు మాత్రం దాడులు చేస్తున్నాయి. ఇప్పటికి అటాక్స్ అవుతున్నాయి వాళ్ళ మీద. ప్రతి వారంలో కనీసం 3-4 అటాక్స్ అవుతున్నాయి వాళ్ళ మీద. సో మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉండడం వాళ్ళకి సురక్షితమా? బహుశా ఇది వాళ్ళు ఇరాక్ పార్లమెంట్ పాస్ చేసింది కాబట్టి వాళ్ళ అక్కడి నుంచి కనీసం కొంతకాలం వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తారో చూద్దాం. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ క్రమేపీ తగ్గిపోతుంది. ప్రతి దేశంలో కూడా వీళ్ళు అక్కర్లేదు అనుకునేటువంటి పరిస్థితులు అక్కడ తయారవుతున్నాయి. మరి దాన్ని ఫిల్ చేయడానికి మరి చైనా వస్తుందా, రష్యా వస్తుందా మనకు తెలియదు. సో ఇది అమెరికాకు పెద్ద వార్తగా మనకు కనిపించలేదు. వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఒక విధమైనటువంటి నెగటివ్ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. మరి ఇరాన్ కనుక ఇందాక మనం అనుకున్నట్లు వాళ్ళు కనుక న్యూక్లియర్ పవర్ అయ్యి వాళ్ళు పెద్ద ఎత్తున ఇంకేదైనా అక్కడ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తే మరి ఆ మిడిల్ ఈస్ట్ ఏరియా అంతా ఏమవుతుంది? మిడిల్ ఈస్ట్ అనడానికి వీలు లేదు. మిడిల్ ఈస్ట్ ఆఫ్ వాట్? గల్ఫ్ అందని, గల్ఫ్ రీజియన్, వెస్ట్ ఏషియా ఒక రకంగా చెప్పాలంటే మన నుంచి మన దృష్టి చూస్తే వెస్ట్ ఏషియా. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. వెస్ట్ ఏషియా అందని కాసేపు. ఎందుకంటే ఏషియాలో లాస్ట్ అవే, ఇంకా దాని తర్వాత యూరోప్ స్టార్ట్ అవుతుంది, ఆఫ్రికా స్టార్ట్ అవుతుంది. కాబట్టి వెస్ట్ ఏషియానే అందని. సో ఆ ప్రాంతం అంతా కూడా ఒక విధమైనటువంటి అస్థిరత అన్నది మనం చూడబోతున్నాం రాబోయే ఈ 2024 మాత్రం ఆ ప్రాంతానికి అస్సలు మంచి రోజులు కావు, స్పష్టంగా అర్థమవుతుంది. కరెక్ట్. ఇక ఇండోనేషియన్స్కి సంబంధించి ఇండోనేషియా రోహింగ్యాస్ని లోపలికి యాక్సెప్ట్ చేయకుండా బయటకు పంపిస్తున్న పరిస్థితి. ఒక ముస్లిం దేశమైనటువంటి ఇండోనేషియా రోహింగ్యాస్ని యాక్సెప్ట్ చేయకపోవడాన్ని ఎట్లా చూస్తారు? మన దగ్గర ఉన్న సోకాల్డ్ కపిల్ సిబల్లు లేకపోతే వీళ్ళందరూ కూడా రోహింగ్యాస్ వత్తాసు పలుకుతూ ఉంటారు. ఇప్పుడు ఇండోనేషియా నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇండోనేషియాలో వీళ్ళు ఆల్రెడీ కొంతమంది వచ్చి ఇల్లీగల్గా వచ్చి చేరిపోయారు.
వాళ్ళని అచే ప్రావిన్స్ అన్న ఒక వాళ్ళ ప్రావిన్స్లో, అంటే మన నికోబార్ ఐలాండ్స్ దాటంగానే అచే ప్రావిన్స్ వస్తుంది. అచేలో వాళ్ళని ఎక్కడో ఒక బిల్డింగ్లో ఉంచారు వీళ్ళని. ఒక 30-40 మంది అక్కడ ఉన్నారు. ఉంటే అది బేస్మెంట్లో ఉన్నారు, అది కూడా కింద సెల్లార్ బేస్మెంట్లో ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా కొంతమంది స్టూడెంట్స్ గ్రీన్ షర్ట్స్ వేసుకొచ్చి దాడులు చేశారు. దాడులు చేసి వాళ్ళని అటాక్ చేశారు. పోలీసులు నివారిస్తున్నాగా ఆపలేకపోయారు. వాళ్ళని బాగా మీద వాళ్ళు దాడులు చేశారు. ఆడవాళ్ళు, స్త్రీలు, పిల్లలు ఏడుస్తూ నినాదాలు చేస్తూ ఉన్నటువంటి వీడియోలు, అన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఒక ముస్లిం దేశం అయి ఉండి ఇండోనేషియా, ఒక ముస్లిం దేశం నుంచి వస్తున్నటువంటి పీడించబడ్డటువంటి ముస్లింని ఎందుకు తిరస్కరిస్తున్నారు? పెద్ద ప్రశ్న అది. ఒకటి, సరే మా దేశంలో మా ఉద్యోగాలు తీసుకుంటారన్నది ఒక ఎకనామిక్ యాంగిల్ వేరే ఉంది. అది ఫర్ ఇన్స్టెన్స్ అది సత్యం కూడా. ఈరోజు మనం చూస్తే కనుక కేరళలో కావచ్చు, ఈవెన్ తెలంగాణలో కావచ్చు, లేదా ఇతరత్ర రోహింగ్యాలు ఎక్కడెక్కడికి వెళ్ళారో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లోకల్ పాపులేషన్కి ఎంత మినిమం జీతం ఉంటుందో అంతకంటే తక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. బిజినెస్ చేసేవాడు, దాన్ని ఏదో వ్యవసాయం చేసేవాడు ఎవరు తక్కువ పని చేస్తే వాళ్ళకే ఇస్తాడు కదా. అవును. కాబట్టి ఈరోజు కేరళలో చూస్తే కనుక మన ఎన్ని హోటల్స్ అంతా వాళ్ళే ఉన్నారు. చాలా ప్రాంతాల్లో రోహింగ్యాసే ఉన్నారు. జమ్మూలో వెళ్ళారు, ఢిల్లీలో వెళ్ళారు, దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయారు వాళ్ళు. కాబట్టి అది ఎకనామిక్గా లోకల్ పాపులేషన్కి దెబ్బ. లోకల్ పాపులేషన్లో లెట్సే రోజుకి 1000 రూపాయలు సంపాదించేటువంటి ఒక వ్యక్తి రోహింగ్యా వచ్చి 400గా పనిచేశాడంటే వీళ్ళకి దెబ్బ కదా. అది ఒక ఎత్తు. రెండవది, వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వీళ్ళు దుర్వ్యవహారం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇండోనేషియన్ ప్రజలతోటి వీళ్ళు మర్యాదగా ప్రవర్తించట్లేదు. అక్కడ కూడా వీళ్ళు చేసేటువంటి చర్యలు చాలా అసహ్యంగా, అమానుషంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ అభియోగం. సో రోహింగ్యాలు మియన్మార్లో కూడా అదే చేశారు. మియన్మార్లో బౌద్ధులని, హిందువులని అతి దారుణంగా వాళ్ళని హింసించి, చంపి, మానభంగాలు చేసి ఇవన్నీ చేశారు అక్కడ. కాబట్టి ఆ మయన్మార్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆర్మీ దాని చాలా కఠినమైన చర్య తీసుకుని వీళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసింది. బహుశా అది ఒక మంచి సొల్యూషన్ కూడా కావచ్చు. కరెక్ట్. మీరు మాతో పాటు రెస్పెక్టబుల్ సిటిజన్స్గా ఉంటే, మీరు మర్యాదాస్పదంగా ఉంటూ శాంతియుతంగా ఉంటే మనకేం ఇబ్బంది లేదు. కానీ మా సమాజం మీద మీరు దాడి చేస్తే కానీ మేము ఎందుకు ఊరుకోవాలి అన్నటువంటి ఒక పరిస్థితి. సరే, ఇంటర్నేషనల్ చట్టాలు, ఇంటర్నేషనల్ సోకాల్డ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ దాన్ని తిరస్కరించి దాన్ని చేస్తారు. కానీ మనం చూసాం, మనం బంగ్లాదేశ్కి వెళ్ళాం, మన ఇద్దరం చిట్టగాంగ వెళ్ళాం. చిట్టగాంగ నుంచి కాక్సస్ బజార్ వెళ్ళొద్దని అందరికీ చెప్పారు మనకి. కాక్సస్ బజార్ వెళ్తే కనుక ఏం పరిస్థితుందో తెలియదు అంటున్నారు వాళ్ళు. కాక్సస్ బజార్లో కంప్లీట్గా రోహింగ్యాలు ఉన్నారు. సో కాక్సస్ బజార్లో బంగ్లాదేశీలకే రక్షణ లేదు. అటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ముస్లిం దేశాలకు వెళ్తే కూడా ముస్లింలకే రక్షణ లేకుండా తయారవుతున్నారు. అంత పనికిమాలిన భావజాలంతో ఉన్నటువంటి సమాజం అది. స్త్రీలు, ఆ పిల్లల్ని చూసి మనం సానుభూతి చెందాలా, లేకపోతే ఆ పురుషులు చేస్తున్నటువంటి అకృత్యాలు చూసి మనం ఖండించాలా? ఇండోనేషియా ప్రభుత్వం మీద భయంకరమైన ఒత్తిడి రావడంతో కొన్ని షిప్పులు వస్తుంటే వీళ్ళ నేవీ వెళ్ళి వాళ్ళని ఇంటర్నేషనల్ వాటర్లోకి తోసేశారు. వీళ్ళ టెరిటోరియల్ నీళ్ళలో, సముద్రంలో కూడా రానివ్వకుండా తోసేశారు. మీరు చావండి, ఎక్కడ పోతారో వెళ్ళిపోమన్నారు. ఆ బోట్లు ఆల్రెడీ కిక్కిరిసి ఉన్నాయి. చెక్క బోట్లు అవి, ఎప్పుడు కొలాస్ అవుతుందో తెలియదు. అది బంగ్లాదేశ్ కాక్సస్ బజార్ నుంచి బయలుదేరి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఇండోనేషియాకి వస్తున్నారు. వీళ్ళు అంత అంటే కనీసం అంటే 2-3 వారాలు ప్రయాణం చేస్తుంటారు వాళ్ళు. 2-3 వారాలు ప్రయాణం చేసుకుంటూ వస్తే అంత కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళని వెనక్కి పంపించారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? వీళ్ళలో ఒక షిప్పు భారత సరిహద్దుల్లోకి వచ్చింది. ఎందుకంటే పక్కనే మనం యాక్చువల్గా మన సరిహద్దులో నైబర్స్ ఎవరు అంటే ఇండోనేషియా మన నైబర్ అని చెప్పాలి మనం. ఎందుకంటే వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్, మన టెరిటోరియల్ వాటర్స్ రెండు పక్కనే ఉంటాయి. మనకు ఇందిరా పాయింట్ తర్వాత కొంత ప్రాంతం మన నీళ్లు ఉన్న తర్వాత అక్కడి నుంచి ఇండోనేషియా స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మన నైబర్స్ కింద భావించాలి మనం. వాళ్ళు మన సరిహద్దుల్లోకి రాగానే మన నేవీ, కోస్ట్ గార్డ్ వాళ్ళని రెస్క్యూ చేసి అండమాన్ నికోబార్లో ఒక దీవిలో ఉంచారు వాళ్ళని. ప్రస్తుతానికి 140 మంది మన భూమిలో, మన అండమాన్ దీవుల్లో ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళని ఎక్స్పెల్ చేయగలరా లేదా అని చూడాలి మనకి. వాళ్ళు కోర్టులలో ఏమొస్తాయి, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు ఏం గొడవ పెడతారో మనకు తెలియదు. కరెక్ట్. పాలస్తీనియన్లు ఏమో ఈజిప్ట్ కానీ జార్డన్ కానీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆఫ్ఘన్లను తీసుకోవడానికి సిద్ధంగా లేదు పాకిస్తాన్. వాళ్ళని 13 లక్షల మందిని ఎక్స్పెల్ చేశారు. వీళ్ళు ముస్లిం ఉమ్మా గురించి మాట్లాడతారు. కాఫిర్లు, తర్వాత యహూదీలు, వీళ్ళ మీదే వీళ్ళ అక్కసంతా, వీళ్ళ కోపాలంతా. కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఒక ఫిర్కేకి ఇంకో ఫిర్కేకి పడి చావదు. ఇరాన్కి షియాలకి, సున్నీలకు ఊచకోతకు వస్తున్నారు. అహ్మదియాలు ముస్లింలే కాదు అని చెప్పి చట్టాలు చేసింది పాకిస్తాన్. వాళ్ళ మస్జిద్లని ధ్వంసం చేస్తున్నట్టు వీడియోలు అన్నీ వస్తున్నాయి. సో అలాగే మనకు సూఫీలు, వీళ్ళు మతం తప్పు అని చెప్పేసి వాళ్ళ మజార్లను ఎర్రగొడుతున్నారు. వాళ్ళలో వాళ్ళు ఇంత భయంకరంగా కొట్టుకుంటున్నారు. వాళ్ళు మనకు నీతులు చెప్తారు మానవ హక్కుల గురించి. ముందు రోహింగ్యాలను తీసుకోమనండి, సౌదీ అరేబియాని తీసుకోమనండి, తర్వాత మాట్లాడదాం. ఎస్.
చైనాకు సంబంధించిన 2 వార్తలు ఉన్నాయి సార్. రెండిటిని మనం మాట్లాడదాం. ఒకటి ఏంటంటే మయన్మార్‌కి బార్డర్‌లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది చైనాకు సంబంధించిన చైనా పౌరులు వెళ్ళిపోవాలని చెప్పేసి చైనా ఆల్రెడీ అధికారికంగా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అండ్ ఇంకొక వైపు చైనానేమో ఇప్పుడు భారతదేశాన్ని అక్యూజ్ చేస్తోంది. బలూచిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళ విషయంలో వాళ్ళ బలూచ్ సెపరేటిస్టులకి భారత్ సహకారం అందిస్తోంది అనే ఆరోపణని చైనా ఇప్పుడు మొదలుపెట్టింది. ఈ 2 పరిణామాల్ని మీరు విశ్లేషించండి. బుంగుల్జాయ్ సర్ఫరాజ్ అహ్మద్ అని చెప్పేసి ఒక బలూచి ఫ్రీడమ్ ఫైటర్ అందాము, లేదా ఒక బిఎన్ఏ బలూచ్ నేషనల్ ఆర్మీ అన్నటువంటి ఒక సంస్థకు చెందినటువంటి వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేశారు పాకిస్తానీ అథారిటీస్. అతను ఇంట్రోగేట్ చేసి అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, మాకు భారతదేశం ఫండింగ్ ఇస్తోంది అని చెప్పాడు. దాంతో దీన్ని ఆధారంగా తీసుకుని బీజింగ్, మన చైనా ఏం చెప్పిందంటే, ప్రతి టెర్రరిజంకి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి, దీన్ని టెర్రరిజంలో మళ్ళీ మంచి చెడు అని చూడకూడదు అని చెప్పి వాళ్ళు పెద్ద లెక్చర్ ఇచ్చింది. అది అంటే భారతదేశం ఒక విధమైన టెర్రరిజాన్ని మనం ప్రోత్సహిస్తున్నాము అని, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా బలూచిస్తాన్ పోరాటం చేస్తుంది కాబట్టి. గవాదర్ కావచ్చు, లేదా వాళ్ళ సిపిఈసి కావచ్చు, లేదా చైనా ప్రాజెక్ట్స్ ఏమున్నాయో దానికి వ్యతిరేకంగా వాళ్ళు బలూచీలు పోరాటం చేస్తున్నారు. నిజంగా చెప్తే భారతదేశం నుంచి వాళ్ళకి ఎటువంటి సమాధానం రావట్లేదు. అది వచ్చే ఉంటే కనుక బ్రహ్మదా భుక్తి ఈరోజు భారతదేశంకి రావాలి అని వీసా అప్లికేషన్ పెడితే ఆయనకి ఇంతవరకు వీసా ఇవ్వలేదు మనం. సరే, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఎగ్జైల్ నైలా కాద్రి బలూచ్ ఆవిడ ఢిల్లీకి వచ్చి వెళ్ళింది, కానీ ఏ మంత్రి కలవలేదు, ఏ ఎంపీగా ఆవిడని కలవలేదు. ఆవిడ వచ్చేదో స్వచ్ఛంద సంస్థలను ఎవరు కొంతమందిని కలిసి 2-3 టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోయింది, కానీ ఆవిడ ఎవరు పట్టించుకోలేదు. సో బలూచీలకు నిజంగా సహాయం చేస్తున్నట్టు మనకైతే తెలియట్లేదు. అందుకనే బలూచీలు ఏం చేశారంటే టీటీపీతో ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్ళు తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుని ఆయుధాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర చైనీస్ వెపన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర చైనీస్ అమెరికన్ 2 వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో భారతదేశాన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ పెద్ద నెరేటివ్ బిల్డ్ చేయబోతున్నారు. దీంట్లో పెద్ద ప్రమాదం నాకేం కనిపిస్తోందంటే, ఇటువంటివన్నీ 4-5 అంశాలు వీళ్ళు లేవనెత్తి, అంటే ఆఫ్కోర్స్ వాళ్ళ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పమంటే చెప్తాడు కాబట్టి అది చెప్పారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు జాదవ్ ఏం చెప్పాడు పాపం, అతను కుల్భూషణ్ జాదవ్, నేనే టెర్రరిజం చేశాను, ఇక్కడ బాంబులు పెట్టాను, నాకు రా ఏజెంట్స్ నన్ను పంపించింది అని చెప్పాడు. అక్కడ కొడితే ఎవరైనా ఏమైనా చెప్తారు. సో కాబట్టి అతను ఇచ్చిన స్టేట్మెంట్కి పెద్ద విలువ లేదు. ఒక్కడే ఒక వ్యక్తి ఇచ్చాడు, కానీ ఇంకెక్కడ కూడా ఆధారాలు లేవు. మరి దీని ఆధారంగా, నిజ్జర్ హత్య ఆధారంగా, పన్నూన్కి వ్యతిరేకంగా జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్ ఆధారంగా ఇటువంటి ఒక 5-6 అంశాలు తీసుకొని రేపటి రోజు చైనా మనల్ని ఫటఫ్లో గ్రే లిస్ట్ పెట్టమని డిమాండ్ చేయబోతున్నారు వాళ్ళు. అంతేకాదు సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకురాబోతున్నారు. ఏమని, భారతదేశం మీద కొన్ని ఆంక్షలు విధించాలి అని చెప్పి, వాళ్ళని స్ట్రిక్ట్గా ఉండమని చెప్పి, వాళ్ళని వీటికి వ్యతిరేకంగా ఉండమని చెప్పి రెజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. దాంట్లో ఇప్పుడు అమెరికా కూడా సమర్థించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా కూడా మనకు వ్యతిరేకంగా ఖలిస్తానీ మూకల్ని పంపుతున్నారు కదా. కాబట్టి ఈ 2 అంశాలు కూడాను చాలా డేంజరస్ పరిణామాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎవరు దీన్ని ఎలా మాట్లాడతారో, మరి యుఎస్ఏ వాళ్ళ రోల్ ఎలా ఉంటుందో, యూకే ఏం చేస్తుందో, ఇవన్నీ గమనించి చూడాలి. కానీ ఇది ఒక విధమైనటువంటి ప్రిపరేషన్ అనమాట. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు మనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తులు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్. తర్వాత వాళ్ళ మయన్మార్కి సంబంధించి, మయన్మార్ బార్డర్ షాన్ అని చెప్పేసి ఉంది, చైనా బార్డర్లో ఉంది. అక్కడ 3 అంటే స్వచ్ఛందంగా యుద్ధం చేస్తున్నటువంటి 3 మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మియన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు గత కొన్ని 2-3 నెలలుగా వాళ్ళు యుద్ధం చేసి చాలా విజయాలు సాధించారు. రమారమి 150 వీళ్ళ క్యాంపులు, వీళ్ళ అవుట్ పోస్టులు, వీళ్ళని కబ్జా చేసుకున్నారు వాళ్ళు. షాన్ ప్రాంతం నుంచి చైనాతోటి వాళ్ళకు ట్రేడ్ జరుగుతుంది. మియన్మార్కి సిగ్నిఫికెంట్ ట్రేడ్ చైనాతోటే ఉంటుంది. ఆ చైనాతో ఉన్నటువంటి ట్రేడ్ బార్డర్స్ అన్నీ వీళ్ళు కబ్జా చేసుకున్నారు. చైనా ఇన్వాల్వ్మెంట్ తోటి అక్కడ ఈ యుద్ధం ఏదైతే ఉందో దాని యుద్ధ విరామానికి ఒప్పించారు. ఇద్దరిని కూర్చోమని ఒప్పించారు. ఒప్పించిన 24 గంటల్లో ఆ ఊర్లని కబ్జా చేసుకున్నారు వాళ్ళు. మియన్మార్ ఆర్మీ చేతిలో జారిపోయాయి. ఇప్పుడు చైనా ఏం స్టేట్మెంట్ ఇస్తోందంటే, ఆ ప్రాంతంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్న చైనీస్ అందరూ మీరు వచ్చేయండి, చైనాకు వచ్చేయండి, అక్కడ ఉండకండి, మీకు చాలా ప్రమాదం ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. అంటే బహుశా ఇంకా ఇది ఎస్కలేట్ అయ్యి మియన్మార్ ప్రభుత్వం కూడా అక్కడ బొంబార్డ్మెంట్ చేయడం ఇటువంటి జరిగితే కనుక వాళ్ళు చైనీస్ సిటిజన్స్ కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది అని వాళ్ళు ముందస్తుగా గమనించినట్టున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్
ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ వచ్చి టాంగ్ నేషనల్ ఆర్మీ అని ఒకటి ఉంది. అది హాన్ చైనీస్తో ఉన్నది. చైనీస్ కాదు, బట్ హాన్ ఏమంటారంటే జాతికి చెందినటువంటి వాళ్ళు. మనకి ఎలాగైతే కుక్కీస్ మణిపూర్లో ఉన్నారు, మియన్మార్లో ఉన్నారు, తమిళ్స్ ఎలాగైతే మనకు తమిళనాడులో ఉన్నారు, మనకు శ్రీలంకలో ఉన్నారు, ఎలాగైతే మన పంజాబీలు పాకిస్తాన్లో ఉన్నారు, భారతదేశం అలా స్ప్లిట్ అయినటువంటి ఒక కమ్యూనిటీ. హాన్ జాతికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా కానీ వాళ్ళు కూడా మియన్మార్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి చైనా కంట్రోల్లో వాళ్ళు కూడా లేరు. ఓకే, ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి క్రమేపీ క్షీణిస్తోంది. చూద్దాం మరి అది ఎన్ని రోజులు ఆ ప్రభుత్వం తట్టుకోగలదో. మరి దానికి చైనా లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని చంపి అక్కడ బొంబార్డ్మెంట్ చేసి ఏమైనా చేస్తారా, ఇంటర్వ్యూని ఏమైనా వాళ్ళకి సమర్థనగా ఏమైనా వస్తారా? సో వీళ్ళని వెళ్ళిపోమన్నారంటే మరి అది కూడా అవకాశం ఉంది. చైనా రేపు రోజు బయటకు పంపించేసిన తర్వాత కరెక్ట్ మనం అటాక్ చేద్దామని అనుకునే ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి. కరెక్ట్. కాబట్టి ఇది మరి ఎటు దారి తీస్తుందో వేచి చూద్దాం. రైట్ సార్. ఎనీవేస్ చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్జీ. చాలా విషయాలు మీరు వివరించారు, చాలా విషయాలు మాకు అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూశారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాలను భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్. మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.